స్టీమ్ రైస్ తినడం అనేది డేంజరస్ అన్నారు. స్టీమ్ రైస్ తినకూడదు. లాంగ్ ప్రాసెస్లో మన మోకాళ్ళ నొప్పులు హెయిర్ ఫాల్ అయ్యింది సార్. మార్కెట్ మొత్తం ఓవర్ స్టీమ్కి వెళ్ళిపోయింది. ఇది అయితే ₹1000, ఇదైతే ₹600 బ్యాగ్. 600 బ్యాగ్ తీసుకెళ్ళిపోతారు. టీమ్కి స్పీడ్ ఎక్కువగా, రారి స్పీడ్ తక్కువ సార్. హాస్టల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, ఫుడ్ స్టాల్స్ మొత్తం స్టీమే సార్. పంటిన పంట స్టోరేజ్ లేకుండా అమ్మటే అయిపోతుంది. ధర తొక్కిస్తున్నారు, మార్కెట్కి వెళ్ళిపోతుంది. నీ కేజీ ₹20 పెట్టి ఎవరు కొంటారు సార్? ఎవరు కొనరు. మీరు స్టీమ్ రైస్ తినండి, తిన్నట్టుంది. మన రారేసి తినండి, పాతయి ఉట్టనే తినొచ్చు. అంటే మీ ఊరు మీరు స్టార్ట్ చేసి ఆ జర్నీ చెప్పండి సార్ నాకు. అసలు అది చాలా ఎగ్జైట్ చేస్తున్నాను. మాది ప్రాపర్ పిడుగురాలు సార్. మాది ఇక్కడ మా మధ్యతరగతి కుటుంబమే. మా అమ్మగారు నా తెలిసిన ఊహనంత వరకు అమ్మగారు క్యాటరింగ్ వెళ్ళేవారు. ఎంత సంపాదించాలి సార్ క్యాటరింగ్ అంటే? వాళ్ళకి అప్పుడు తక్కువ. అప్పుడు ఎంత సార్? దాదాపు 50-150 రూపాయి వాల్యూ ఉంది సార్. ఇప్పుడు రూపాయి వాల్యూ లేదు. తాండ్రి విశాఖ సెక్యూరిటీ గార్డ్కి పనిచేశాను. అక్కడ జీతం ఆడకు 3 నెలలు చేశాను. గడ్డం జుట్టు పెరగలేదు సార్. నాకు ఆ ఫుడ్ నచ్చదు సార్. ఇష్టమైన కష్టం ఆడ ఉన్నా. ఫస్ట్ పోయిన రోజు అన్న వాళ్ళు గడ్డు చెవులు వచ్చినాయి సార్. అది తీసి పక్కన పెట్టి తిన్నా. కడుపు కాలిపోతుంది, ఆకలి అవుతుంది, ఏం చేయాలని అర్థం కావట్లేదు. భలే ఇబ్బంది పడి అక్కడి నుంచి పారిపోయచ్చా 104 జ్వరంతో. ట్రాక్టర్లో ముఠా వాళ్ళు సైడ్ నిలబడితే కింద పడుకొని పారిపోయించాను సార్. మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ డ్యూటీ వేస్తారని చెప్పి. ₹500 నోట్ రాసి కాన్సెప్ట్ ఎక్కడ జరిగింది? అది ఫ్యామిలీ బాగా ఇబ్బందులో ఉంది. బాబాయ్ డబ్బులు కావాలి బాబాయ్ అని నోట్ రాసిరా అండు. నోట్ దేనికి బాబాయ్ అని అడిగా. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నీకు డబ్బులు ఇస్తున్నాక నోట్ రాసే బాధ్యత ఉంది. ₹500 నోట్ రాసి ఇచ్చాం మా బాబాయ్కి. అది ఇప్పుడు లైఫ్లో మర్చిపోలేం. దానికి అయ్యి ₹2 ప్రామిస్ నోట్ తగ్గించి ₹495 డబ్బులు నాకు ఇచ్చాడండి. సో అయితే మేడం వచ్చి మీ అదృష్టాలు మార్చి 100% సార్. మా మిసెస్ వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది. తను కోపడ్డా సరే నేను నవ్విస్తాను. తను చేసుకోవడం తెలియదు కానీ చేసుకున్నాక వెనక్కి తిరిగి చూసింది లేదు నేను ఎప్పుడు కూడా. వెల్కమ్ టు గ్రేట్ థాట్స్. నిజంగా ఈరోజు మన దగ్గర ఉన్న గెస్ట్ మన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ని చూసి కాల్ చేసి మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మాట్లాడుకున్నాం. ఆయన పర్సనల్ టాపిక్ అవ్వచ్చు, ఆయన థాట్స్ గురించి అవ్వచ్చు. ఆ రోజు అన్నాను, లేదు ఒకసారి మీరు ఈ విషయాలు నాకు మా గ్రేట్ థాట్స్లో మేము ప్రజెంట్ చేయండి అన్నప్పుడు పిడియూరాల నుంచి గంధి సురేష్ కుమార్ గారు మన షోకి వచ్చారు. వెల్కమ్ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు పిడియూరాల నుంచి ఇక్కడ దాకా వచ్చి నాకున్న కొన్ని డౌట్స్ని ఒకసారి మన ఆడియన్స్కి చూపించాలని నా కోరికతో ఎస్పెషల్లీ నేను ఆ టైం మీకు స్పెండ్ చేయాలని అనుకున్నాను అనమాట. బట్ నిజంగానే మీరు కొన్ని విషయాలు నాకు చెప్పిన తర్వాత నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. సో గంధి సురేష్ కుమార్ గారు ఫ్రమ్ పిడియూరాల అండి. రైతుల నుంచి ఫెర్టిలైజర్ షాప్కి వచ్చి, అంటే వాళ్ళ ధాన్యం ఫెర్టిలైజర్ షాప్కి వస్తే అక్కడి నుంచి మిల్లర్స్కి వెళ్ళే ఒక ప్రాసెస్ అంతా, ఆ ట్రాన్స్పోర్టింగ్ అంతా సురేష్ కుమార్ గారు ఇస్తారు. అంతేనండి? అవును సార్, ఎగ్జాక్ట్లీ. వీటిలో చాలా యాంగిల్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందామని. సార్, రైతు పండించిన పంట దాని నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వస్తుంది? దాని నుంచి ఎక్కడికి మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ చేసి మిల్లుకి ఎలా వెళ్తుంది? మిల్లు నుంచి అసలు క్లయింట్ అంటే తినే కస్టమర్కి మార్కెట్కి ఎలా వస్తుంది? మార్కెట్కి ఈ ప్రాసెస్ ఒకసారి చెప్పండి. అంటే రైతు పండించిన తర్వాత మా దగ్గర రాదండి సరుకు అమ్మటే. ఓకే. ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది. ఓకే. అతను పెట్టుబడి పెడతాడు రైతుకి. మాది వ్యాపారం పురుగుల మందులు అమ్మని, తర్వాత మందు కట్టలు అమ్మని, ఏదైనా సరే అది అమ్మిన తర్వాత దగ్గర అరువు పెడతాడు రైతుకి. రైతు ఏం చేస్తాడు? సరుకు రాగానే ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తాడు, నాకు ఈ సరుకు వచ్చేసింది, మీకు బైక్ ఉన్నా కదా చెల్లేసుకోమని చూస్తాడు. అతను వెళ్ళి సరుకు చూసుకొని మాకు ఇంటిమేషన్ చేస్తాడు. అంటే మా చేసే వర్కర్స్కి ఇంటిమేషన్ చేస్తాడు. మేము వెళ్ళి సరుకు చూసుకొని ఇది రేటు పడుతుంది చూద్దాం. ఓకే. ఆ ఎర్లు కొట్టాను ఏం చేస్తే ఆయనకి ఈ రేటు పడుతుంది అంట అని చెప్తాడు. దానికి ₹5 ఎక్కువ తక్కువ ఆయన మాట్లాడుకో మాకు బార్గెన్ చేసి మాకు ఇచ్చేస్తాడు. ఆ సరుకు మేము నింపి మిల్లుకి పంపించేస్తాం. అది ప్రాసెస్ అండి మాకు చేసేది జరిగేది. బట్ చాలా వరకు ఈ రైతులకు అన్యాయం జరుగుతుంది, దళారులు తినేస్తున్నారు, మోసం చేస్తున్నారు అంటారు. అసలు అదేంటి సార్ కాన్సెప్ట్? అది సార్ అది ఒక వే ఆఫ్ థింగ్ ఆలోచిస్తే కరెక్టే ఉంటుంది. కానీ మామూలు జరిగే విషయం ఏంటంటే, గవర్నమెంట్ ధాన్యం కొనేటప్పుడు వాళ్ళ నామ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంత తేమ శాతం వాళ్ళని కంపల్సరీ ఉంటుంది. రైతు ఏం చేస్తాడు? పండిస్తాడు, 3 నెలలు కష్టపడి పండిస్తాడు. సరుకును ఆరబెట్టడానికి అతని దగ్గర స్థలం ఉండదు, ప్లేసెస్ ఉండదు. ఒక 10 ఎకరాలు వేస్తాడండి. ఎకరాన్ని 4 బస్తాలు అంటే దాదాపు 400 బస్తాయి అయితే పండిస్తాడు, అయిపోద్ది. దాన్ని ఆరబెట్టే ప్రయత్నం రైతు దగ్గర ఉండదు, ప్లేస్ ఆఫ్ సోర్సెస్ ఉండదు. ఓకే. ప్లస్ సరుకు కూడా ఒకేసారి వచ్చుద్ది అందరికి. పంట అనేది అందరికి పండుద్ది.
ముఠా ప్రాబ్లం కానీ, హమాలి ప్రాబ్లమ్స్ కానీ, క్లైమేట్ ప్రాబ్లం కానీ, వాతావరణం కానీ అనుకూలించాలి. మనం పండించగానే పండంబటే కాదుగా. ఆ టైంలో ఆటోమేటిక్ కొన్ని ఇబ్బందులు జరుగుతుంటే రైతు ఆరబెట్టలేక అమ్మేస్తాడు. దానివల్ల అటు జరుగుతుంది. సో మరి ఆరబెట్టుకోలేని ఒక రైతుకు వాళ్ళకి ఎలాగా అంటే గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేకపోతే ఈ ఈ మిగతా వాళ్ళ సపోర్ట్ కానీ ఉండదా? ఎట్లా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు రైతు పంట వచ్చింది సార్. అవును సార్. ఇప్పుడు ఆరబెట్టుకోవడానికి కదా సమస్య. అవును. ఆరబెట్టుకుంటే గవర్నమెంట్ కొంటది. ఆరబెట్టదు గవర్నమెంట్ కొనలేదు కదా. తీసుకొచ్చి ఇప్పుడు తేమ శాతం ఒక సుమారుగా ఇప్పుడు రైతు పండిన సరుకు కప్పు పోస్తే సుమారుగా 26-27 మాయిచూరు ఉంటుంది. అంటే బస్తాకి 10 కిలోలు పది సరుకు. గవర్నమెంట్ కొనేది 17 మాయిచూరు ఉంది కూడా 14-17 మధ్యలో ఉంటాయి. అంటే సరుకు తీసుకొచ్చి పెడితే ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు సరుకు ఆగుద్ది. సరుకు పాడైపోదు. గవర్నమెంట్ కొని తర్వాత మిల్లర్కి పంపించుద్ది. రైతు ఏం చేస్తాడు? అంత పండిన తర్వాత చేయలేక ఎర్లు కూడా దళారికి మధ్యలో ఇచ్చేస్తాడు. అతను మాకిచ్చి మిల్లికి తోలుచేస్తాడు. అటు జరుగుతుంది. అంటే తక్కువకి ఇచ్చేస్తాడా? తక్కువ అంటే దాని ప్రకారమే. ఇప్పుడు నెమ్ముకి ఇప్పుడు మాయిచూరు ఉంటుంది, ఎంసీ ఉంటుందండి. దాని ₹100 తక్కువగా కొంటాడు. ఆడబెట్టినా 100 బాద్ది, వచ్చినా 100 బాద్ది. రైతు ఏమంటాడు? అంత అక్కడ ఆ రేటు ఉంది కదా, అక్కడ ఆ రేటు కొనలేమంటాడు. అయితే రైతుకి ఎవరైనా తీరి చెప్దాం పోతే రైతు తిండు. పలానా ఊళ్ళో పలానా సరుకు ఇంత రేటు కొన్నారు, అదే సరుకు కదా పండించింది అంటారు. కాదు, అది నిమ్ము శాతం తక్కువ ఉందంటే నిమ్ము ఎండు. మేము కష్టపడి పండించి మా రీట్ లేకుండా చేస్తాను గవర్నమెంట్ అబాండం వేస్తాడు రైతు. దాని గవర్నమెంట్ ఏమంటుంది? అమ్మటి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు పండించిన వాడు వాసు, మేము దాన్ని కొంటాం, మాకు ఈ తేమ శాతం మీరు ఇవ్వగలిగారు, ఇవ్వితే మీకు మా రేటు ప్రకారం గ్రేడ్ ఏ రకం ఈ రేటు కొంటాం, గ్రేడ్ బి ఈ రేటు కొంటాం అని కొంటాం. అంత హెవీగా పంట వచ్చినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఎవరేం చేయలేరండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్ల మీద ఆరోగ్య రైతులు అమ్ముతారు. ఐకేపీ అని చెప్పి పెట్టారు. ఐకేపీ అంటే గవర్నమెంట్ కొంటారు, వచ్చి రైతు దగ్గర కొంటారు. మద్దతు ధర ప్రకారం పండిన ప్రకారం కొంటారు. అప్పుడు రైతుకి ఇబ్బంది లేదు, కొన్ని గవర్నమెంట్కి ఇబ్బంది లేదు. సరుకు ఆరబెట్టిన పక్షంలో ఇబ్బంది అయింది. ఒక్కసారి సరుకు వచ్చేప్పటికి ఏంటంటే రైతులంతా ఏకమైన అక్కడ రేటు తగ్గింది, దిగుబడులు తగ్గినాయి, అప్పులు పెరిగినాయి అని చెప్పేసి గోల్ చేస్తారు. దాన్ని గవర్నమెంట్ రియాక్ట్ చేసుకుని చూస్తుంది అన్నమాట. గవర్నమెంట్ తీసుకుని అలా జరుగుతుంది సార్. అందుకనే అప్పుడప్పుడు కోత వచ్చిన తర్వాత వర్షాలు పడి నష్టం వచ్చిందని రైతు బాధపడు. అవునవును, ఇదేనా? అంతే ఎగ్జాక్ట్లీ. అంతే. ఈ రీజన్స్ వల్లే నష్టం అనేది అవును, ఈ వర్షాలు అకాల వర్షాలు పడినప్పుడు ఎగ్జాక్ట్లీ. అవును సార్. వాళ్ళకి పంట దొరకపోవడం, ఆదాయం రాకపోవడం, ఈ 3-4 నెలలు నష్టం రావడం అనేది. అంతే. కష్టపడి పండిస్తాడు, సరుకు వచ్చడానికి వాతావరణం అనుకూలించవచ్చు, ఇదేం జరగచ్చు. దానివల్ల రైతు నష్టపోతాడు. ఓకే, ఇక్కడ మీరు చెప్పే దాంట్లో ఈ ఫెర్టిలైజర్ షాప్ అనే అతను ఈ రైతుకి అప్పిస్తాడు. అవును సార్, అంతేనా? ప్రాసెస్ అది. అవును సార్. సో ఈ అప్పు ఇచ్చిన తర్వాత ఇతను దాన్ని ఆ డబ్బు తీసుకొని పంట వేస్తాడు. అవును సార్. రైతు. అవును సార్, పంట వేస్తాడు. సో కొలను పెట్టుకుని ఈ పంట వేసిన తర్వాత ఆ క్రాప్ వచ్చిన తర్వాత ఆ క్రాప్ మీద ఈ ఫర్టిలైజర్ షాప్ ఎవరైతే అతను ఉన్నాడో, సో వాళ్ళకి మధ్య ఒక ఒప్పందం ఉంటది కదా. ఉంటది. సో దాంట్లో ఎంతవరకు రైతు అసలు మిగులుతుంది అసలు? అంటే నేను జనరిక్ అడుగుతున్నాను సార్. అదే ఓకే సార్. ఒక భారతీయుడిగా మనం ఊరి నుంచి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని కాబట్టి ఇది ఓపెన్ గా చెప్పండి. ఇది అందరికి తెలియాలి. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని కాదు. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలని పాయింట్లు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. మీరు మిడిల్ మ్యాన్ గా ఉన్నారు కాబట్టి. అవునవును. వీళ్ళు వాళ్ళని కావాలని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవడం చేస్తారో ఎలా జరుగుతుంది వాళ్ళ ట్రాన్సాక్షన్స్? ఎక్కువ ఓపెన్ మార్కెట్ సార్. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ మార్కెట్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మార్కెట్ అదిపోద్ది. ఓకే, రైతు తక్కువ వేయడు, ఆయన తక్కువ కొనలేడు, చెప్పినట్టు కొనాల్సిందే. ఓపెన్ మార్కెట్ కదా సార్. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, సంతూర్ సోప్ ఉంది, ₹10 అయింది. ఎక్కడ పోయినా ₹10. ₹6 ఎవరేరుగా. ₹1 తగ్గిస్తారు, అప్పు ₹1 తగ్గిస్తారు, అంతేగాని పెద్ద ₹5 ఎవరేరుగా. దానికి రైతుకి అన్యాయం జరగదుగా. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయిందా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడిక్కడ అప్డేట్ అయిపోతుంది. పలానా ఊళ్ళో పలానా దాన్ని రేటు కొన్నారని చెబుతారు. ఆటోమేటిక్ ఒక ₹10 కొనాల్సిందే. అందుకు మీ రైతు అన్యాయం జరిగేది లేదు సార్, వాస్తవం అనేది. అయితే మరి ఫెర్టిలైజర్లు అనేది చాలా మంది పెద్ద మాఫియా ఉంటుంది, అంటే వాళ్ళకి వచ్చే రేట్లు చాలా తక్కువ ఉంటాయి, వీడికి అమ్మేది ఎక్కువ ఉంటుంది అంటారు. అది నిజం? సహజంగా ఉంటుంది సార్. రైతుకి పెట్టుబడి పెట్టినప్పుడు ఆయన కోట్లు పెట్టుబడి పెడతారు, లేకుండా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సో ఇది ఒక సర్కిల్ అయితే. సర్కిల్ సార్, ఒక చక్రం అదంతా. ఒక మందు తయారు చేస్తే కంపెనీకి వెళ్ళొద్ది, కంపెనీ నుంచి రైతుకి వెళ్ళొద్ది, రైతు దాన్ని పండించి దాన్ని మాడిఫై చేసి మళ్ళీ ఇస్తాడు. సో మీరు చెప్పినట్టు ఒక రైతు పంట పండించి ఆ రైతు పంట పండించడానికి అఫ్ కోర్స్ ఆయన బ్యాంక్ లోనైనా తీసుకోవచ్చు, ఫెర్టిలైజర్ షాప్ లోనైనా తీసుకోవచ్చు. అవును, వాళ్ళ దగ్గర తీసుకొని పంట పండించి ఆ పంట వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకి అమ్మేసి దాంట్లో కొంత అతను తీసుకుంటాడు. ఈ ఫెర్టిలైజర్ షాప్ అతను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. ఎగ్జాక్ట్. అంతేనా? అంతే సార్. మీరేం చేస్తారు?
మేము వెళ్ళి ఆ సరుకు చూసి ఏ మిల్ అయితే ఆ సరుకు కొంటారో ఆ మిల్లర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. పలానా చోట ఈ సరుకు ఉంది సార్ చూసుకోమని చెప్తాం. వాళ్ళ తాలూకు మంచిగా చూసుకొని పర్చేసి వెళ్ళిపోతాడు. ఓకే. సో మధ్యలో మీడియేటర్ కొంటాం. ఓకే. సో మిల్లర్ అనే వ్యక్తికి హ్మ్. ఫెర్టిలైజర్ షాప్ మధ్యలో మీరుంటారు. ఎగ్జాక్ట్లీ. అవును సార్. అవును సార్. సో ఎగ్జాక్ట్‌లీ వాట్ మీరు చేసే ప్రాసెస్ ఏంటిది? మేము ప్రాసెస్ చేసేది ఉంది వాళ్ళ మిల్ తాలూకు మనిషిని పిలిపిస్తాం. వాళ్ళంటే వాళ్ళకి కొన్ని బయర్స్ ఉంటారు. వాళ్ళ మిల్ తాలూకు మనుషులు. వాళ్ళు పిలిచి ఫోన్ చేసి చెప్తాం. ఇట్లా ఉందంటే వాళ్ళ మనిషికి చూసుకొని ఈ టైప్ కాల్ ఈ రేటు పోతుందని చెబుతాడు. ఓకే. ఆ ఎరులు కొట్టైనా రైట్ కన్ఫర్మ్ అయిపోద్ది. ఏ రేటు మనకు తెలియదు. నేను ఈ రేట్ చూద్దాం. ఆయన లెక్కలు వేసుకొని మొత్తం చూతాడు పెట్టేసుకోమంటాడు. అలా తిరుగుతుంది సార్. ఓకే. అవును సార్. సో అంటే ఈ ఈ ఎన్ని బస్తాలు లేకపోతే ఎన్ని క్వింటాలు అని ఉంటాయి కదా మనకు. అవును సార్. అవును సార్. మిల్లర్స్ అంతా మీ కాంటాక్ట్‌లో. అవును సార్. సో మీకు ఎవరి దగ్గర ఏముందనేది మీకు తెలిసుంటది. ఎగ్జాక్ట్‌గా ఉంది. అంతే. అంతేనా? అంతే సార్. మీరు ఎక్కడెక్కడ చేస్తారు? మా పిడుగురాల చుట్టుపక్కల చేస్తాం. ఓకే. తెనాలి చేస్తాం. తెనాలి కూడా మా ఆఫీస్ ఉంది. సెకండ్ బ్రాంచ్ అక్కడ కూడా చేస్తాం సార్. ఓకే. అంతే. సో బెస్ట్ అంటే హ్మ్. ఇండియాలో వరి పండించేది ఎక్కువ తెలంగాణ అండ్ ఆంధ్రానే. అవును సార్. ఎగ్జాక్ట్‌గా. అంతేనండి. అవును. ఇప్పుడు నాకు అలాంటప్పుడు మీరు ఆల్ ఓవర్ ఇండియా మీరు లైక్ మిల్లర్స్‌కి పంపిస్తుంటారా? పంపిస్తాం సార్. అవునా? అవును సార్. ఓకే. ఎక్కువ తెలంగాణకి వస్తే మాలో అటు తూర్పు గోదావరి వెళ్తా, వెస్ట్ గోదావరి వెళ్తే మా దగ్గర నుంచి సరుకు సప్లై వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళిపోతుంది. సో నాకు ఈ ప్రాసెస్ నాకు అర్థమైపోయింది. నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే హ్మ్. నేను ఏదైనా మెట్రో షాప్‌కి వెళ్ళినప్పుడు సామాన్లు కొన్నప్పుడు ఎనీ సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాల రైస్ పెడతారు. కర్నూలు సోనా మసూరి అని, హెచ్ఎంటీ అని, స్టీమ్ రైస్ అని ఇలా డిఫరెంట్ పెడతారు. అవును సార్. నాకు చూడటానికి పెద్ద ఏవి డిఫరెన్స్ కనపడవు. మీకు అర్థం కాదు సార్ చూస్తే. అసలు అర్థం కాదు. అంత క్వాలిటీ బాగానే ఉంటుంది. అంత ట్రైనింగ్ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటుంది. కానీ మీరు ఇందాక చెప్పినప్పుడు మీతో మాట్లాడినప్పుడు స్టీమ్ రైస్ తినడం డేంజరస్ అన్నారు. అవును సార్. అది చెప్పండి, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎంబటే పంట పండింది సార్. దాన్ని ఎంబటే ప్రాసెస్ చేస్తే అన్నం కాదు. ఓకే. కొత్త పంట కదా, ఎంబటి కాదు. ఓకే. ఇప్పుడు ఈ స్టీమ్ బాయిల్డ్ రైస్ మిల్ వచ్చిన తర్వాత ఆ రెడీ సరుకు తీసుకొచ్చి వాళ్ళు మిషన్లో స్టీమ్ చేస్తారు ధాన్యాన్ని. ఓకే. స్టీమ్ చేస్తే ఆవిరికి ఆ రైస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కుకింగ్ అయ్యిద్ది. ఓకే. కుకింగ్ దానిలో స్పీడ్ అయ్యింది. స్టీమ్ రైస్ వల్ల ప్రాబ్లం ఏంటి? తినకూడదు సార్. స్టీమ్ రైస్ తినకూడదు. లాంగ్ ప్రాసెస్లో మన మోకాళ్ళ నొప్పులు, హెయిర్ ఫాల్ అయ్యింది సార్. నిజమా? 100%. బట్ ఇప్పుడు 90% స్టీమ్ రైస్ కదా. 95% సార్. 95% స్టీమే సార్. మార్కెట్ మొత్తం ఓవర్ స్టీమ్కి వెళ్ళిపోయింది. రారస్ లేదు. నిజమా? ఎగ్జాక్ట్లీ. మీరు కనుక్కోండి, ఎక్కడైనా తేడా లేదు. 100% రెస్టారెంట్ అయినా స్టీమ్ మొత్తం స్టీమే సార్. టోటల్ స్టీమే. అంటే ఒక రా రైస్ కి స్టీమ్ రైస్ కి ఎంత తేడా ఉంటుంది ప్రైస్? కేజీ 20 రూపీస్ తేడా ఉంటుంది సార్. కేజీకి 20 to 30 రూపీస్ తేడా ఉంటుంది కేజీకి. క్వాంటిటీ క్వాంటిటీ వచ్చేసి మీకు స్టీమ్ రైస్ అయితే పర్ కేజీ వండితే ముగ్గురు తింటే రా రైస్ 6 తింటారు. అప్పుడు ఒకటే కదా, సేమే కదా. అవును సార్. హోటల్లో అది చూడరు కదా. మార్కెట్కి వెళ్ళేటప్పటికి ఏంది, ఇదైతే 1000 రూపాయలు, ఇదైతే 600 రూపాయల బ్యాగు. 600 బ్యాగ్ తీసుకెళ్ళిపోతాడు. మన కీరీ చెప్పిందా క్లయింట్ ఎండు, కస్టమర్ ఎండు. ఇప్పుడు మీరు కేపీహెచ్బీ మెట్రోకి వెళ్ళని చెప్పినారు రీసెంట్గా. ఒక బ్యాగ్ 13.50, ఒక బ్యాగ్ 12.50, ఒక బ్యాగ్ 10.50, 9.50. మీరేం తీసుకుంటారు? అన్నం ఇది బాగుంటుంది, అన్ని బాగానే ఉంటారు. మీరేం చేస్తారు? 9.50, 1050కి వెళ్తారు. 13.50కి వెళ్ళరా? వాళ్ళ సేల్ ఆఫ్ పాయింట్ ఎక్కడ పెరుగుతుంది? 9.50, 1050 మూట వెళ్ళిపోతుంది అంటే 13.50 బియ్యం ఆగిపోతాయి. ఆటోమేటిక్ సేల్ పాయింట్ వీడి పెరుగుద్ది. అంటే 10 మ్యాక్సిమం మనకి ఎలా చెప్పాలంటే 100%లో 90% స్టీమ్కి వెళ్ళిపోతే 10% రారస్కి వెళ్ళిపోద్ది. మీకు ఓవర్ ఎక్కడ మార్కెట్లో చూసినా కూడా సార్ స్టీమ్కి స్పీడ్ ఎక్కువగా, రారస్ స్పీడ్ తక్కువ సార్. మా గుంటూరు కానీ, సత్తెనపల్లి కానీ, మాచల్ కానీ, మా లోకల్లో కూడా స్టీమ్కి సేల్స్ ఎక్కువ. అంటే కస్టమర్ బాగా ఎడిక్ట్ అవుతున్నాడు. ధర తక్కువ ఇస్తున్నారు, వెళ్ళిపోతుంది. దానితో మీరు రారస్ అన్నం ఉండాలంటే ఒక అరగంట ముందు నానబెట్టాలి. దాన్ని మళ్ళీ బియ్యం కడగాలి, చేయాలి, ప్రాసెస్ చేయాలి, మళ్ళీ పెట్టుకోవాలి. దీనికి స్టీమ్కి లేదు. రెడీ టు నువ్వు అన్నీ బియ్యం శుభ్రంగా కడిగే ఉంటాయి. జస్ట్ అలా కడిగి చేసేసి ఎమ్మట అయిపోద్ది. వండుకుంటారు, తింటారు. రారస్ ప్రాసెస్ ఉంటుంది కొద్దిగా. గంజి ఉంచాలి, చేయాలి. ఇప్పుడున్న బిజీ పర్సన్స్కి ఉన్న టెన్షన్స్కి అంత స్పీడ్ ఎవరు చేయరు. అది ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు వస్తున్నాయి ఇడ్లీ పిండి అని, దోశ పిండి అని, అది రెడీ టు ఈట్గా. అది ఏంటి అన్ని స్టీమ్తో చేసిన మొత్తం కూడా. అది ఎగ్జాక్ట్లీ జరిగేది అదే. నువ్వు రోజు రైస్ పెట్టేది. నేను ఇందాక సార్తో లోపల మాట్లాడుతుంటే మా వాడు ఇలా పోసి ఇలా పెట్టేసి అంతే అలా ఆన్ చేసి వచ్చి అయిపోయింది. అంతే నా స్టీమ్ వేసేసారు మొత్తం అన్ని అయ్యేసి. ఆ హీట్కి బియ్యం అవుతాయి, బాగా అన్నం అయ్యిద్ది, తినేస్తా వెళ్ళిపోద్ది. మ్యాక్సిమం 100% రారసి తినాలి. రారసి ముడి బియ్యం, ఒంటి పట్టు, ఒంటి పాలిష్ 5 తినాలి ఎక్కువ. మా హెల్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో నానబెట్టి ఒక గంట నానబెట్టిన రా రైస్ నానబెట్టిన తింటేనే దాని పోషకాలు. ఎగ్జాక్ట్లీ 100%. ఈ స్టీమ్ రైస్ అప్పటికప్పుడు వండుకొని తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే కానీ
హాస్పిటల్స్ ఖర్చులకే గానీ అంతే. మన దేనికి పనికిరాదు. 100%. మరి సార్ ఈ షాపుల్లో వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఈ హెచ్ఎంటీ అని చెప్పి అట్రాక్ట్ చేసి పబ్లిక్‌కి అసలు అవేర్‌నెస్ లేకుండా వాళ్ళుగా ఈరోజు తినేస్తే చాలు అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఈ ఫాస్ట్ లైఫ్‌లో. ఎలా సార్ వీళ్ళకి అట్‌లీస్ట్ ఇదొకటుంది అని ఒక తెలిసే గవర్నమెంట్ గాని లేకపోతే మీరెంత మీరు చాలా మందికి చెప్తూనే ఉంటారు. అవును సార్. మొన్న మీ అబ్బాయి హాస్టల్‌కెళ్ళినప్పుడు కూడా వెళ్ళాను. డైరెక్ట్ మదనపల్లి తిరుపతి వెళ్ళేసి ఫ్యామిలీ అందరూ వెళ్ళి మదనపల్లి వెళ్ళి జస్ట్ ఫుడ్ తింటే అసలు అన్నం ఉడకలేదు సార్. అయ్యో! రైస్ లాగా ఉంది. వంట మనిషి ఏందమ్మంటే మాకు ఈ బియ్యం ఇచ్చారమ్మా మీకు లాస్ట్ బియ్యం పంపించి ఆ బియ్యం బాగున్నాయండి ఓనర్కి చెప్పాము సార్ వాళ్ళు మీకు చెప్పలేదని చెప్పి మీరు రైస్ కూడా పంపించారా? పంపించా. మబ్బా హాస్టల్ నేను రారేసి పంపించా. ఆ! పంపిస్తే వాళ్ళకి మూట 11.50కి ఇస్తున్నారంట. ఆ! నాది 13.50 చెప్పి నాకు అది కొనలే. తిరిగి చెప్పా సార్ 11.50కి 13.50 ₹200 తేడా. ఇది కేజీ ముగ్గురు తింటే అది కేజీ 6గురు తింటారంటే ఆ ఓనర్‌కి ఎక్కట్లా. నిన్నవాడు మా బాబుతో ఏంటంటే ఆ ఫుడ్ మారలేదు డాడీ నేను రూమ్ తీసుకోమా నేను బియ్యం పంపించేస్తాను కుక్కర్ పెట్టేసుకోమని చెప్పాను. హాస్టల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఫుడ్ స్టాల్స్ మొత్తం స్టీమే సార్. పండిన పంట స్టోరేజ్ లాగా నెమ్మటి అయిపోతుంది. ధర తక్కువ ఇస్తారు. మిల్లర్‌కి ఇప్పుడు పండిన పంటపై కొంటున్నారు. ధర తక్కువ ఇస్తున్నారు. మార్కెట్‌లోకి వెళ్ళిపోతుంది. నీ కేజీ ₹20 పెట్టి ఎవరు కొంటారు సార్? ఎవరు కొనరుగా. రైట్. మీకు 9.53 చెప్పా, 10.53 చెప్పా, 13.53 మన మైండ్ 10.50, 9.50, 13.50కి వెళ్ళిపోదు. అవును. వాడు చెప్తాడు అన్నీ బాగానే ఉంటాయి. అన్ని రైస్ బాగానే ఉంటుంది. కానీ మనం 13.50 కొనం. 9.50, 10.50 కొంటాం. ఎక్కడో క్వాలిటీ తెలిసిన వాళ్ళే 13.50 తీసుకెళ్ళిపోతారు తప్పించి తీసుకోరు ఎవరు. ఎగ్జాక్ట్ దొరుకుతుంది అది మార్కెట్‌లో. సో మీరు రైసు పట్టుకుంటే చెప్పేస్తా. ఓకే సార్. పక్కా చెప్పేస్తాను సార్. సురేష్ గారు మేము ఒక ఎనీ సూపర్ మార్కెట్‌కెళ్తాం. అక్కడ యాక్చువల్లీ రైస్ చూసి ఏ రైస్ ఎలాంటిది అని లైవ్‌గా చూపిస్తా అన్నారు. నాకు నా ఆఫీస్ పీపుల్‌కైనా 10 మందికి తెలియడం కోసంగా నేను ఆయన వెళ్తాం. అది చూపించి తర్వాత మీకు ఆ క్లారిటీలో మీకు అర్థమవుద్దని నాకు నమ్మకం. సో మీరు నాకొక ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్‌కి ఒక ఇన్ఫర్మేషన్ అనుకో. ఓకే సార్. ఒకవేళ రా రైసే అనుకుంటే ఒక 1 ఇయర్ అదొక షెల్ లైఫ్ అనేది తినడం అనేది కరెక్ట్. ఎగ్జాక్ట్ సార్. సో పంట వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాతది మనం తినాలి. అవును సార్. ఇస్ ఇట్ రైట్? అంతే. ఓకే. దాంట్లో పోషకాలు ఉంటాయి సార్. ఆ పోషకాలు ఉంటాయి. సరుకు మాగుద్ది. అన్నం తిన్న ఆ తృప్తి వేరు. మీరు స్టీమ్ రైస్ తినండి. అది తిన్నట్టు ఉండదు. అది మన రైస్ తినండి పాతయి. ఉట్టన్నం తినొచ్చు. ఉట్టన్నం తినొచ్చు. ఏం కలుపుకొని తినొచ్చు. ఈ స్టీమ్ అది తినలేం. స్టీమ్ కూర కలుపుకుంటే తినడం. మీరు అసలు ఎగ్జాక్ట్ బయటగా ఇంటికైనా చూడండి తేడా మీకు అర్థమైపోద్ది. లాంగ్ రోజులు ఏం సరే అంటే వాస్తవం మోకాళ్ళ నొప్పులు వస్తాయి, హెయిర్ ఫాల్ అవుద్ది, రకరకాలు జరుగుతాయి. మనకు అది తెలీదు. లాంగ్ రన్లో జరిగితే మనకేం చూస్తుంది ఇప్పుడు తిన్నా అయిపోయింది సాయంత్రం అయిపోయింది. ప్లస్ మీకు రైస్కి స్టీమ్ అన్నం వండిన తర్వాత వేడికి తింటేనే బాగుంటుంది. సాయంత్రం పెట్టుకుని మళ్ళీ అన్నం బంగ అయిపోద్ది. రైస్ ఉదయం వండి సాయంత్రం తినొచ్చు. ఉదయం కూడా తినొచ్చు. పాతయి. అవును. ఆ గట్టితనం దాంట్లో ఉంటుంది. ఆ పోషకులు చాలా ఉంటాయి దాంట్లో రైస్లో. సరే ఇందాక మీరు మాటల్లో గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని అన్నారు కదా! ఆ గ్రేడ్స్ ఏంటండి ఈ రైసెస్‌లో? హౌ యూ డిఫైన్ దట్ గ్రేడ్స్? గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ధాన్యంలో ఉంటాయి సార్. రైస్లో ఉండవండి. ఓకే. ధాన్యం. ప్యాడీస్లో ఉంటాయి. ప్యాడీలో ఉంటాయి. అదేంటి సార్? ప్యాడీస్‌లో గ్రేడ్స్ ఎలా మీరు డిఫైన్ అంటే మనకి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పండే పంట పునాసి పంట అంటారు. పునాసి పంట పునాసి పంట. ఫస్ట్ క్రాప్ అంటారు. ఓకే. మార్చి నుంచి జూన్ ఏప్రిల్ మే వచ్చి సెకండ్ క్రాప్ అంటారు. ఓకే. దాంట్లో 2 రకాలు ఉంటాయి. మనం తినాల్సింది నవంబర్ నుంచి జనవరి నుంచి పంట తినాలి 1 ఇయర్ తర్వాత. నవంబర్ నుంచి జనవరిలోకి వచ్చే పంట తినాలి. జనవరిలో వచ్చే పంట తినాలి. 1 ఇయర్ తర్వాత. 1 ఇయర్ తర్వాత. అది మంచిది. ఓకే. ఇప్పుడు వచ్చేది మొత్తం స్టీమ్ రైస్ కాబట్టి ఇంక దానికి వాల్యూస్ పర్లేదు. వెళ్ళిపోతాం వర్క్ అవుతే వెళ్ళిపోతూ ఉంటాయి. అంత మించలేదండి. ఇది చాలా మందికి తెలీదు. తెలియదు సార్. చాలా వరకు వాళ్ళకి తెలిసిందేనంటే ఆ రైస్ బాగున్నాయి, తెల్లగా ఉన్నాయి, తినేసి అంతే అంటారు. క్లయింట్ అంటే వ్యాజ్ మా బియ్యం కొట్టు కూడా ఉంది, గుంటూరులో ఉంది. వచ్చి పలానా బ్యాగ్ ఇవ్వమంటాడు అంతే. దాంట్లో ఏ బియ్యం మూసా తెలియదు. కాదే ఆ బ్యాగ్ కాదు ఈ బియ్యం, నాకు ఆ బ్రాండ్ రైస్ ఇవ్వండి సార్, నాకు బ్రాండే కావాలి. దానిలో పిచ్చి బియ్యం పోయి క్లయింట్కి తెలుసు పలానా బ్రాండ్ బాగుంది, బ్రాండ్ ఎక్కింది, ఆ బ్రాండ్ బియ్యం కావాలి. నాకు స్టీమ్ వేసాడా రారేసేసాడా కస్టమర్ చూడు. మరి షాప్ పెట్టి ఏం చేసుకుంటాం? వాడు అడిగింది అమ్మాలే మనం చెప్పింది మనం చెప్తే పరిస్థితి ఎవరు లేరు సార్. స్పీడ్స్ పోయి ఉన్న యుగంలో చెప్తే వాళ్ళు ఎవరు? నీకు ఇక్కడ ఉందా లేదా? పక్క వెళ్తా మన బేరం పోగొట్టుకోలేము. సరే తెప్పించి పెట్టిచ్చేస్తాం. నాకు ఆ పలా బ్రాండ్ రైసే కానీ అడుగుతాడు కస్టమర్ వచ్చి. అలా మోటివేషన్ చేసి వెళ్ళిపోతుంది మార్కెట్లో. అలా మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా అంటే ఇది చాలా లోతుగా తెలియకుంది తవ్వే
చాలా ఉంటుంది సార్. చాలా 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 పెద్ద సబ్జెక్ట్ సార్ ఇది ఐసన్ అయితే. అది. సార్ ఇప్పుడు బయట కంట్రీస్ ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉంటారు కదా! అవును సార్. అదర్ కంట్రీస్‌కి. అవును సార్. అవన్నీ మనకు కాకుండా వాళ్ళు చాలా క్వాలిటీ డిఫైన్డ్‌గా చేసి కదా తీసుకుంటా ఉంటారు. అవును. అంటే ఏరియాని బట్టి బియ్యం పోతుంటాయి సార్. ఇప్పుడు మనకి కేరళ వచ్చేసి లావు మీ సన్నరకం తినరు అక్కడ. అక్కడ బొంబాయి ఏమంటారంటే దీన్ని బియ్యం పేరు లావుగా ఉంటాయి బియ్యం వాటిని అంటారు సార్. 5 అంటారు సార్ వాళ్ళు. ఇవి మనకి తినరు. 50 అంతకుముందు 52, 93 పంట పండేది. ఇప్పుడు ఆ పంట లేదు. ఇప్పుడంతా కేరళ తర్వాత వచ్చి మలేషియా మొత్తం కూడా సన్న రకం తినరు. లావు రకాలు తింటారు. ఓకే. అది అది కూడా 1 ఇయర్ ఓల్డ్ రైసే. స్టీమ్‌లే సార్. అది కూడా స్టీమ్డ్. స్టీమ్‌లే సార్. మొత్తం స్టీమ్. మీకు ఈక్వల్ టు బాస్మతి కూడా స్టీమే సార్. బాస్మతి రైసా? పక్కా చూసుకోండి. పక్కా అన్ని స్టీమే. రారిస్ కాదు సార్ అది. మొత్తం స్టీమే. ఓహ్! నిజమా? 100%. ఏది ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇండియా గేట్ కంపెనీలని లేకపోతే మొత్తం స్టీమ్‌లే సార్. స్టీమే. నీకు అందుకే స్టీమ్ చేయడం వల్లే ఆ బియ్యం ఫినిషింగ్ గాని, క్వాలిటీ గాని అట్లా వస్తది. ఏంటి ఇప్పుడు ఈ పారడైజ్ బిర్యానీలు, బాహర్చి బిర్యానీలు ఇవన్నీ కూడా స్టీమ్ రైసే. స్టీమ్‌లే. 85% స్టీమే సార్. ఆర్ఎస్ ఉండదండి. ఆర్ఎస్ అంతా నీకు అన్నం విడిపోదండి. ఆర్ఎస్ ఏందంటే ముద్దలాగా ఉంటది. తింటానికి కమ్మగా ఉంటది. స్టీమ్ అలా ఉండదు. అన్నం విడిపోతుంటది. చూసేవాళ్ళకి అన్నం చాలా బాగుంది. పొడి పొడిలాడుతా అనిపిస్తుంది. జరుగుతున్నది వాస్తవం అదే సార్ ఎగ్జాక్ట్‌లీగా. ఓహ్! బయటికెళ్ళి తినాలంటే భయమేస్తది. తప్పదని వదిలేసుకో. అంతే అంతే సార్. అందుకనే సార్ ఇప్పుడు ఆర్గానిక్ ఎందుకు వచ్చింది? ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు వస్తుంది? ఈ రోగాలు పెరగడం వల్ల కొత్త కొత్త వంగడ పంటలు కనుక్కొని చేస్తున్నారు. ఆర్గానిక్ అంటేనే ఒక 10 ఎకరాల భూమి మనం తీసుకొని చేయడానికి ఎంబటి రాదు. ఒక 4 ఇయర్స్ తర్వాత ఆ పొలం ఆర్గానిక్ అలవాటు పడుతుంది. ఓకే. అది ఇప్పుడు మన ఆవు పేడతో గానీ, తర్వాత ఆవు దాంతో వచ్చిన దాన్ని మొత్తంగా చేస్తేనే ఆర్గానిక్ అంటారు. ఒక 10 ఎకరాలు మన భూమి తీసుకొని ఒక 2 ఇయర్స్‌కి ఆర్గానిక్ కాదండి. ఒక 4 ఇయర్స్ తర్వాత ఆ భూమిలో సాంద్రత తగ్గి అంటే ఎరువులు అన్ని వాడడం మొత్తం సాంద్రత పోయి మామూలు సాంద్రత వచ్చిన తర్వాత ఆర్గానిక్ తయారయ్యిద్ది. అప్పుడు దాన్ని ఆర్గానిక్ దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి. క్వాలిటీ ఉంటది. ఆరోగ్యం కాపాడదు ఆర్గానిక్. ఫ్రూట్స్ గానీ, కూరగాయలు గానీ, రైస్ గానీ ఇయన్నీ ఇప్పుడు కొత్త కొత్త వంగడాలు వస్తున్నాయి ఆర్గానిక్ అని చెప్పేసి. మనం మూసీలో కూడా చూసాంగా. మూసీ చూపుతున్నాయి కొత్తగా కాన్సెప్ట్ తీసుకొని అలా వెళ్ళిపోతుంది. యెస్ సార్. కానీ దీంతో పాటు నాకు మీది ఒక పర్సనల్ జర్నీ నాకు బాగా నచ్చింది సార్. సార్ ఓకే సార్. అంటే మీరు ఈ స్టేజ్‌కి రావడానికి అసలు ఇంత కష్టపడి ఈ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి మీరు మీ గురించి చెప్పాలని నాకు ఎందుకు అనిపించిందంటే సార్. బిఫోర్ మ్యారేజ్ ఇట్‌సెల్ఫ్ అసలు మీ పెళ్ళప్పుడే హ్మ్. ఒక చాలా అసలు డబ్బులే లేకుండా మీ పెళ్లి జరిగిందనే కాన్సెప్ట్. కానీ దానికన్నా ముందు మీరు చాలా జాబ్స్ చేశారు. ఎన్నో జాబ్స్ చేశారు. చేశాను సార్. ఎగ్జాక్ట్‌లీ చాలా చేశాను. అసలు నాకు మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఒక అసలు నాకు ఈరోజు తలుచుకుంటేనే ఒక ఇది అనిపిస్తది. ₹1500 ఒక కుటుంబాన్ని మీరు పోషించారు ఆ టైంలో అంటే ఎగ్జాక్ట్ జరిగింది సార్ అది. బాగా ఎక్కడ సార్ మీ మీ అంటే మీ ఊరు మీరు స్టార్ట్ చేసి ఆ జర్నీ చెప్పండి సార్ నాకసలు. అది చాలా ఎక్సైట్ చేస్తున్నాను. మాది పిడుగురాలు సార్ మాది. పల్నాడు జిల్లా పిడుగురాలు మాది. అక్కడ మా మధ్యతరగతి కుటుంబమే. మా నాన్నగారు ఉన్నారు. అంటే అనేది చేసేవాడం కాదు. జస్ట్ మా జన్మనిచ్చాడు. ఓకే. మేము గుడ్ అంతవరకే. మా అమ్మగారు నాకు తెలిసిన ఊహనంత వరకు అమ్మగారు క్యాటరింగ్ వెళ్ళేవారు. కుటుంబ పోషణ లేక నేను పెరిగింది కూడా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. మా అమ్మగారు పోషించలేక మా తాత దగ్గర అప్పచెప్తే అక్కడ పెరిగాను నేను. ఆడ పెరిగింది అమ్మగారు నాకు తెలిసిన ఊహనంత వరకు క్యాటరింగ్ వెళ్ళేది. ఓహ్! అక్కడికెళ్ళి మమ్మల్ని పోషించుకొచ్చేది. ఎంత సంపాదించారు సార్ క్యాటరింగ్ అంటే వాళ్ళకి అప్పుడు తక్కువ. అప్పుడు ఎంత సార్? ఇప్పుడంటే ఒకప్పుడు ఎంత సార్? దరిదాపు 50, 150 అంతే. అంతే. పర్ డే 50 ఇస్తారు. అంటే అప్పుడు ఉన్న టైంలో రూపాయి వాల్యూ ఉంది సార్. ఇప్పుడు రూపాయి వాల్యూ లేదు. అప్పుడుంది. అప్పుడు ₹50 ఇస్తే చాలు. అదేలే. మా తాతయ్య, అమ్మమ్మ ఈ చిన్న హోటల్. రూపాయికి 10 ఇడ్లీ సార్. రూపాయికి 10 10 ఇడ్లీ. ఆ ఇంటి పక్క వాళ్ళు ఉదయం టిఫిన్ చేసుకోవాలి. రూపాయి ఇచ్చి బాక్స్ ఇచ్చి ఇల్లు తెచ్చుకొని చెప్పేవారు చుట్టుపక్కల. రూపాయికి 10 ఇడ్లీ. నేను లైవ్ చూశాను. దోస 10 పైసలు. 20 పైసలు నాకు గుర్తంతే. అంటే అవి మెమరీ గుర్తుండిపోయినాయి. వాళ్ళు పడ్డ కష్టం ఒక్కోసారి నెంబర్ వేసుకుంటే అనిపిస్తుంది. ఇంత కష్టపడి పెంచారా అనిపిస్తుంది మాకైతే వాస్తవానికి. ₹5 వేస్తే చాలా వస్తాయి సార్. ₹5 తీసుకెళ్తే ఎన్ని వస్తాయి సార్. వామ్మో! ఇన్నేం చేసుకోవాలని అనిపిస్తుంది సహజంగా అప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు 10 నెంబర్లు అయితే 5 సెకండ్లు అయిపోతాయి. ₹1,00,000 5 సెకండ్లు ఖర్చు పెడతా. అంత ఉంది స్పీడ్ ఇప్పుడు. అప్పుడు అలా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీ అమ్మమ్మ? నేను మాక్సిమం నా 10th వరకు ఆడ ఉన్నా సార్. 9th, 10th వరకు ఆడ ఉన్నాను. 10th తర్వాత అమ్మ దగ్గరికి వచ్చేసాను ఇక. 10th వరకు అవును సార్. అప్పుడు కొద్దిగా వచ్చింది. వచ్చేసాను. 10th వచ్చేసాను. తర్వాత చదువుతానంటే అమ్మ స్థితి లేదు నాన్న. ఎక్కడ గుమస్తాగా ఉన్నాయా కుటుంబం కూడా చూద్దంటే చిన్న నేర్చుకుంటూ వచ్చేసాను.
సో 10th తర్వాత మీరు ఏం చేశారు? 10th తర్వాత ఎగ్జాక్ట్లీగా అంటే ఫస్ట్ సున్నం మిల్లికి వెళ్ళాను సార్. ఏంది? సున్నం బట్టి ఉంటుంది మా ఊళ్ళో పిడుగురాల్లో సున్నం బట్టి బట్టిలో అవును. అక్కడికి వెళ్ళాను. సున్నబట్టి. సున్నం బట్టిలో ఓకే. అక్కడ చేశాను. అక్కడ ఏంటి సున్నబట్టిలో ఏం చేశారు? ముఠాలకు పని చెప్పడం సార్. నిలబడితే ముఠాలకు పని చెప్పి సరుకు కోసం దించుకొని పని చెప్పడం అంత మిచ్చేది. ఓకే. ఎంత అప్పుడు జీతం ఎంత ఉంది? అప్పుడు నాకు 500 ఇచ్చారండి. 500 500 నెలకి. ఆయన చేరినాయని కూడా విచిత్రం క్వశ్చన్ చెప్పండి క్వశ్చన్. నువ్వు నేర్చుకుంటావా గుమ్మస్తాగా ఉంటావు అని అడిగాడు. ఆ. నాకు అలగల ఏంది ఆ మాట అన్నాడు అని చెప్పేసి పక్కకు వచ్చి వేరే అడిగా. నేర్చుకుంటానంటే జీతం వేరమ్మా, ఆ. నువ్వు గుమ్మస్తాగా ఉంటానంటే జీతం ఇస్తారు అని చెప్పారు. నేను ఆలోచించా, నేర్చుకుంటాం మనకు ఆ కంపెనీ పెట్టి స్తోమత లేదు, ముందు మనకు తినడానికి జరగట్లేదు ఇంట్లో, ఆ. కంపెనీ ఏం పెడతాం. నేను వెళ్ళి చెప్పా, నేను గుమ్మస్తాగా ఉంటానండి, నా డబ్బులే కావాలి సార్ అన్న. నేను అట్లా మాట్లాడతాను, నేర్చుకోను, నాకు తినడానికి ఏం లేదు దేవుడు అంటే నువ్వు నేర్చుకోమని చెప్తుంది. నా కుటుంబం జరగాలి కదా ముందు తినడానికి. నేర్చు పక్కన నేర్చుకుంటాం ఓకే, నువ్వు ఇప్పుడే ముదిరిపోయావు చేరక ముందు అన్నాడు డైరెక్ట్ ఓనర్గా. నాకు అదే చెప్పేసాను, నువ్వేమని అనుకోండి మా పరిస్థితి అని చెప్పి చేర్చుకున్నాడు. ఆన్లైన్ చేసుకుని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాను అంటున్నాను. అది అయిపోయిన తర్వాత వచ్చేసి బట్టల కొళ్ళు చేరాను. అంటే ఆ హీట్కి వేడికి బాడీ తీసుకోలేక మనకు మొత్తం ఎండ సార్, ఎప్పుడు ఎండ నిలబడాలి, వర్క్ దుమ్ము డస్ట్ వస్తుంది, ఇంట్లో చేయలేదని చెప్పి మళ్ళీ బట్టల కొట్టుకు వచ్చాను. అక్కడ ఒక 6 నెలలు సంవత్సరం చేశాను. ఆనగట్లో లైక్ మీ పోస్ట్ ఏంటి? ఏమో సార్, శారీస్ చూపి శారీస్ మరదేయడం, బట్టలు మరత అలా. సేల్స్‌మెన్ వాళ్ళు సపోర్టింగ్, సేల్స్ మ్యాన్ కూడా కాదు, సపోర్టింగ్. సపోర్టింగ్ తెలియదు సపోర్టింగ్. అక్కడి నుంచి కిరాణా కొట్లో ఉన్నారు. అక్కడ సాలరీ ఎంత మీకు? ఆడంతా ఒక 1500 ఇచ్చి ఉంటారండి, ఒక 1500 ఇచ్చి ఉంటారు మ్యాక్సిమం. ఓకే. అంతే. ఓకే. అక్కడి నుంచి కిరాణాకి వచ్చాను. కిరాణాలో 3-4 నెలలు పనిచేసాను కిరాణా షాపులు కూడా. ఓకే. అక్కడ లైఫ్ మీరు రోలర్ కోస్టర్ లాగా ఎక్కడ సున్నబట్టి, ఎక్కడ చీరల షాపు, కిరాణా షాప్. ఓకే. అక్కడ కిరాణా షాప్ లో ఏంటి ఒక వర్కర్ లా చేశారు? వర్కర్స్. ఓకే. అంతే. అది అయిపోయిన తర్వాత మా బావగారు బంగారు గుడి పెడితే మా పేనాన్ని వదిలేసి అక్కడ చేరరా, అప్పుడు కొద్ది డబ్బులు ఎంతో మా అమ్మ దాచిపెట్టిన 20-30 వేలు ఉంటే వాటర్ ఇస్తాడు పోయి అని చెప్పి అక్కడికి వెళ్ళా. బంగారు పొట్లు ఇక్కడ 1 year చేశాను. ఓకే. అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. చిన్న జరిగింది సార్, చిన్న. పర్లేదు, అంటే మాకు షేర్ చేసుకోవాలంటే ఏం కాదు. మీరు దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతారంటే ఇబ్బందే లేదు సార్. ఏ? జరిగింది ఏంటంటే పట్టీలు దొంగతనం నా మీద చేశాడు మా బావ. పట్టీలు దొంగతనం చేశానని. పట్టీలు మీరు పార్ట్నరే కదా? పార్ట్నరే. ఆ. అక్కడ ఏం జరిగింది సార్, ఇప్పుడు నా సొంత వాళ్ళు వస్తేనే ఒక రకంగా బిల్లు వేస్తాడు, ఓకే. అత సొంత వాళ్ళు వస్తేనే బిల్లు వేయడు, అంటే తరుగులు మజూరు వేయడు. ప్లస్ ఏం చేయని మొత్తం చూసుకుంటున్నా, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. వీని ఎలా బయటికి పంపించాలి ప్లాన్ చేసేసి నా మీద వేసాడు. మా అమ్మగారు అందరూ వచ్చి పంచాయతీ పెట్టి నిర్ణయం తీసుకుంటే ఆగేం పని అని చెప్తే మళ్ళీ ఆరు బయటకు వచ్చేసేసి మరి ఫీల్డ్ మారే మళ్ళీ అక్కడ బంగారు కొట్టి పని. మీరు పార్ట్నర్షిప్ వెళ్ళడానికి ఎంత అమౌంట్? ఒక 20,000 ఇచ్చాం. 20,000 15,000 ఇచ్చాం. సో ఇంకా మీకు ఇలా జరిగిందని చెప్పేసి ఇంకా అమ్మోళ్ళు వద్దులేరు వచ్చేసాం. వచ్చా 6 నెలలు షాప్ లేదండి, మా బావ షాప్ తీసేసాడు. ఆయనకి నాకు ఇప్పటికి ఒకటే, సిగరెట్ కానీ మందు అనేది అలవాట్లేదు. డబ్బులు మొత్తం ఇప్పుడు తెలియదు, డబ్బులు మొత్తం అయిపోయింది. బంగారపు కొట్లో నాకు తెలిసిన దండకి ఎవరికి రాదండి. ఒక్క ముక్కు పొడిగమని 100 వస్తుంది, పిచ్చి ముక్కు పొడిగ 100 రూపాయలు వస్తుంది. ఆ దండకి ఎందుకు అర్థం, ఇప్పుడు లాజిక్ నాకు ఇప్పుడు కూడా లాజిక్ ఆ సమస్య అర్థం కాదు. డబ్బులు ఆయనకి ఒక అలవాట్లేదు, ఏ అలవాట్లేదు, మరి మంచిడు. అది ఇప్పుడు నాకు అర్థం కాదు, వదిలేసాను సరే. నెక్స్ట్ అక్కడ నుంచి తాండూరు విశాఖ సిమెంట్స్ సెక్యూరిటీ గార్డ్కి పనిచేశాను. తాండూరు విశాఖ సిమెంట్స్లో. తాండూరు సిమెంట్స్. ఓకే. ఇక్కడ అన్నీ చేసాం, నల్ల కావట్లా, ప్రెజర్ ఎక్కువైపోయింది, ఇంట్లో ఏం చేయట్లేదు, గాలి తిడుతున్నారు. మనం చేస్తున్నాం వాళ్ళ చెట్టు, మనం చేసే వాళ్ళు నచ్చట్లేదు. అదే మీరు ఆనెస్ట్గా పని చేస్తున్నారు, వాళ్ళు నచ్చట్లేదు, లేకపోతే వాళ్ళు నచ్చకపోవడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం. ఓకే. వచ్చేసాం అక్కడ తాండూరు వెళ్ళి విశాఖ సిమెంట్స్లో. ఓకే. అక్కడ 4-5 జీతం. ఓకే. బాగా గుర్తు. వాళ్ళు ఏం చెప్పారంటే జీతం అంతేనయ్యా, ఓటీ చేసుకుంటే జీతం కూర్చొద్దని చెప్పారు. ఓకే. 8 hours డ్యూటీ. ఓకే. 8 hours ఖాళీ. ఓకే. మళ్ళీ 8 hours డ్యూటీ 24 గంటలేదు కదా అయ్యింది. నేను అడిగా పంపించగా, సార్ మీరు ఓటీ ఎప్పుడు చేసుకోవాలి సార్ అన్నారు. 8 hours డ్యూటీ సార్, 8 hours ఖాళీ, మళ్ళీ డ్యూటీ వేస్తాను, మళ్ళీ ఓటీ ఎప్పుడు చేసుకోవాలంటే అంక 8 జరగకపోయలేదు, నువ్వు డ్యూటీ చేసుకోవడం అని చెప్పన్నారు. నేను చెప్పిన మనం ఉండాలి పోవాలి, నాకు అర్థం కాలే వాస్తవానికి. ఆడొక 3 నెలలు చేశాను. 3 నెలలు చేస్తే గడ్డం జుట్టు పెరగలేదు సార్ నాకు. ఫుడ్ లేదు, ఫుడ్ తక్కువ, ఆ ఫుడ్ నచ్చదు. మనం ఇంట్లో అమ్మగారు బాగా చేసి పెడతారు, దానికి అలవాటు పడి ఆడికి వెళ్ళేటప్పటికి కష్టపడి సార్ ఇష్టమైన కష్టం ఆడ ఉన్నా. మీరు చెప్పే రైస్లో పురుగులు ఉన్నాయి. ఫస్ట్ పోయిన రోజే అన్న వాళ్ళు పురుగు గడ్డి చెవులు వచ్చినాయి సార్. అది తీసి పక్కన పెట్టి తిన్నా, కడుపు కాలిపోతుంది, ఆకలి ఏం చేయాలో అర్థం కావట్లేదు, భలే ఇబ్బంది పడి
అప్పుడు ఇంటికాడ అర్థం చేసుకున్నా. ఇంట్లో అమ్మ వండితే, "అన్నం మా ముద్దేది ఇన్ని అప్పులు ఇసిరేసామే, మనకి ఈ గతి పెట్టిందని" ఆలోచించాను. కరెక్ట్‌గా 2 నెలలకి, 3 నెలలకి వచ్చేది. చివరికి వాళ్ళేం చేస్తారంటే సార్, శాలరీ ఇచ్చే టయానికి 20 రోజులు ఫస్ట్ తారీఖు శాలరీ కదా! 20 తారీఖు శాలరీ ఇస్తారు. అంటే 20 రోజుల పైన వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఉండాలి. ఆ వర్క్‌కి ఎవరు రాక చేయించుకోవాలి పోతారని చెప్పేసి 20 రోజుల జీతం వాళ్ళ దగ్గర పోయి జీతం ఇస్తారు. చివరికి నేనేం చేశా, ఆ జీతం 104 ఫీవర్స్ ఇంటికి అక్కడి నుంచి పారిపోయొచ్చా 104 జ్వరంతోటి. ఆ ఫుడ్ పడక, గడ్డం పెరగక, జనం వల్ల దరిదాపుగా 7 కేజీస్ తగ్గిపోయా. అప్పుడు ఫోన్‌లు లేవు, ఏమీ లేవు. నేను అతడు ముగ్గురు కలిసి పారిపోయొచ్చాం. ట్రాక్టర్‌లో ముఠా వాళ్ళు సైడ్ నిలబడితే కింద పడుకొని పారిపోయొచ్చాం సార్. మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ డ్యూటీ ఏస్తారని చెప్పి. ట్రాక్టర్‌లో. ఆ! అక్కడికెళ్ళాం. అయితే మాతో వచ్చిన బ్యాచ్ ఏం చేశారంటే, వాళ్ళ 10థ్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్లు అక్కడ ఇచ్చారు కంపెనీలో. నేనివ్వలా. ఫస్ట్ నుంచి కొద్దిగా ఆలోచిస్తాం కానీ జిరాక్స్ ఇచ్చి నేను తేలేదని చెప్పన్నా. వాళ్ళు మళ్ళీ పడి మళ్ళీ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు మరి. నన్ను అడిగారు. నా ఇలువుగా వెనక్కొచ్చేసాను. వాళ్ళు మళ్ళీ ఆడికెళ్ళారు. అయ్యయ్యో! ఎంత దారుణం సార్. చాలా కష్టం సార్. నాకు తెలిసి బాగా గుర్తుండి అక్కడ సిమెంట్ పెట్టి డ్యూటీ వేసినప్పుడు లోడింగ్ పాయింట్ ఉంటుంది లారీలకి. మైకులు చెప్పాలి. మాకేసి డ్యూటీలో ఒక కంటిన్యూ 3 రోజులు వర్షం బాగా వాన పడుతూనే ఉంది వర్షం. లారీ మైక్ చూస్తుంటే లారీ ఒక ₹10 ఇచ్చి లారీ పెట్టిచ్చాయి అంటాడు. నా లారీ తొందరగా లోడ్ చేసి వెళ్ళిపోతాను. మిగతా బళ్ళు అక్కడ ఉంటాయి నిద్రపోతుంటా వర్షం పడితే పిల్లలు కుదరదు. వచ్చి లారీ ₹10 ఇస్తే ఆ ₹10 జేబులో పెట్టుకొని ప్యాడ్లీ బిస్కెట్లు అని చెప్పి చిన్న చిన్న ఐసులు ఉంటాయి. తెలుసు. అవి కొనుక్కొని రోజు 2 చొప్పున తినేవాడిని సార్. రోజు 2 చొప్పున తినేవాడిని. ఆ ₹10 నాకు ₹1000 గడవదు. ₹10 ఇస్తే 10 కనబడితే ఆ రోజు ఎంత సంతోషంగా ఉందో నాకైతే. నాకు ఇప్పుడు కూడా మర్చిపోను సార్. ₹10 ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నా సార్. ఆ బాధ ఇప్పుడు కూడా మర్చిపో. అంత కష్టపడ్డా సార్. అలా జరిగింది. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఫీల్డ్ మారా. అక్కడ మళ్ళీ చేసి పైన ఫీవర్‌తో ఇంటికి వచ్చేసాను. అమ్మోళ్ళు చూసి భయపడి ఏంది ఇట్లా అయిపోయిందిరా నాన్న అని చెప్పలేదు. మరి ఫుడ్ లేదు. 3 నెలలు గడ్డం పెరగలేదు సార్. జుట్టు గడ్డం పెరగలేదు. గోల్డ్ కూడా పెరగలేదు సార్. అంటే మన ఫుడ్ తింటే అప్పుడు తెలీదు. అడిగే డాక్టర్ అయ్యా మనం తినే ఫుడ్ని బట్టి గోల్డ్ అయినా సరే జుట్టు పెరుగుతుంది. నువ్వు తినకపోతే ఏది పెరగమని చెప్పాను. అయితే మళ్ళీ హాస్పిటల్ చూయించుకొని మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ చిన్నగా మళ్ళీ స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ బిజినెస్ ఏంటి? అంటే ఏం స్టార్ట్‌అప్ చేశారు మళ్ళీ? ఇంకా స్టార్ట్‌అప్ ఈ ఫీల్డ్‌కి వచ్చాను సార్. ఇప్పుడు చేసేదా? ఇప్పుడు ఫీల్డ్‌కి వచ్చాను. ఇది కూడా ఒక పెద్ద స్టోరీ సార్. ఇది కూడా అవునా? ఇది కూడా స్టోరీ. ఇది కూడా చాలా పెద్ద స్టోరీ సార్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2001, 2002 నుంచి ఇక్కడికి వచ్చాను సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మా పెనాన్న దగ్గర ఉన్నా. అంటే మా నాన్న నలుగురు. మా నాన్న సెకండ్. ఫస్ట్ పెద్ద ఆయన దగ్గర ఉన్నా. ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. పని నేర్పాడు. దానికి ఇబ్బందులు అక్కడ నేర్చుకొని చిన్నగా అక్కడ కూడా మళ్ళీ చిన్న చిన్న గొడవలు వస్తాయిగా సొంతల దగ్గర ఆటోమేటిక్ అవుతుందిగా. నువ్వు అక్కడ పనికి రాపో అన్నాడు. సో ఎక్కడ చేసినా మనం చేసేదో లేదు. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ముందు బతకాలి. మాట పడ్డం, మాట చేసాం, అన్నీ చేసి వెనక్కి వచ్చేసాం. మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడి కారంపొడి వచ్చేసి మళ్ళీ మా ఊరు పని కారంపొడికి వచ్చాం. అక్కడ ఆఫీస్ పెట్టా. ఓకే. వేరే తెలిసిన వచ్చి సురేష్ నువ్వు రావాల్సింది చెప్పి కిట్టు ముడులు తిరిగి మళ్ళీ ఆడుకొచ్చాం. అక్కడ చిన్న విషయం జరిగింది. ఆడ జరిగింది. మీ బాబాయ్ గారిది ఒక ₹500కి నోట్ రాసే కాన్సెప్ట్ ఎక్కడ జరిగింది అది? అది ఇదంతా జరిగిన తర్వాత ఫ్యామిలీ బాగా ఇబ్బందులో ఉంది. జరగడం కష్టంగా ఉంది. మా బాబాయ్ స్థితి బాగానే ఉంది అప్పుడు ఆ టైంలో మా బాబాయ్ వాళ్ళకి. బాబాయ్ డబ్బులు కావాలి బాబాయ్ అన్న. దేనికి రాండు. ఈ సరుకులు కొనుక్కోవాలి బాబాయ్ అన్న. నోట్ రాసి రాండు. నోట్ దేనికి బాబాయ్ అని అడిగా. డైరెక్ట్గా అడిగా. నీకు జాగ్రత్త పోసో రాండు. అంటే నీ కొడుకు ₹500 తినే స్థితి కూడా లేదా అని నోట్ రాసిచ్చా. డైరెక్ట్గా అడిగా. మా బాబాయ్ అంటాడు బాధ్యత రెస్పాన్సిబిలిటీ. నీకు డబ్బులు ఇస్తున్నాక నోట్ రాసే బాధ్యత ఉందన్నాడు. నోట్ రాసి ఇచ్చాను సార్. ₹500 నోట్ రాసి ఇచ్చాను మా బాబాయ్కి. అది ఇప్పుడు లైఫ్లో మర్చిపోదా. దానికి అయ్యి ₹2 ప్రామిస్ నోట్ తగ్గించి ₹499 డబ్బులు నాకు ఇచ్చాడండి. నోట్ రాసి ₹2 లేదు కదా. ఇప్పుడంటే ₹5 అప్పుడు ₹2 నోటు. ₹499 ఇచ్చాడు. మా సొంత బాబాయ్ ఎంచుకున్నాడు. మీకు చూపించినా పర్లేదు చూద్దాం. ఎగ్జాక్ట్ చూస్తున్నా. లేదు అంటే ఇప్పుడు దాకా నేను నిజంగా వినలేదు. ₹500కి సొంత బాబాయ్ నోట్ రాయించుకుని తీసి ఇచ్చాడు అనే ఆ ఇచ్చి కూడా మళ్ళీ జాగ్రత్త చెప్పడం. నీ జాగ్రత్త కోసం రాపిస్తున్నా అని చెప్పడం. అది నా చూసుకోండి సరే. ఆయన యాటిట్యూడ్ అది మనం బాబాయ్ మనం అంటాం కాదు, పద్ధతి చూస్తున్నాను. అలా చేసేసి అలా జరిగింది. మరి ఈ 1500 1500లో మీ ఫ్యామిలీని గడిపించడం కోసం మీరు ఎంత కష్టపడ్డారు కదా, చాలా చూసారు కదా. అవును సార్. ఇప్పుడు ఆయన 500కి నోట్ రాయించుకున్నారు. అవును. తర్వాత మీకు కసి అనిపిస్తలేదా? ఏం చేసినా నేను డబ్బు సంపాదించలే.
ఇప్పటికి కూడా ఉంది సార్. ఇంకా సంపాదించాలి ఉంది. లేకుంటే ఎట్టుండదు సార్. ఉండదు గ్యారెంటీ. ఆ పెయిన్ అనేది నేను అనుకోని రోజు ఉండదు. ఇప్పటికి కూడా అనుకుంటా. అరే మన ఫ్రెండ్‌కి 1000 ఇస్తున్నామే, మాటసాలకి ఇస్తున్నామే, లక్షలు ఇస్తున్నామే, రూ. 500 బాబా నోటి నాకు ఇప్పటికి కూడా బాధగా ఉంది సార్. ఆడు అలిగాడు అంటే ఇవ్వని పరిస్థితి నాకు రావచ్చు. అంటే తెల్లాను నీ సొమ్ము నేను. సొంత బాబాయ్ తినొచ్చుగా. ఆ సిత్తుకోలేవు వాసన. అట్లా వాస్తవంలో సార్ ఇప్పుడే అంటే బీ ఫ్రాంక్ చెబుతున్నా. నాకు సొంతోళ్ళు ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. బీ ఫ్రాంక్‌లీ. నేను ఓన్‌గా వచ్చాను గానీ సొంతోళ్ళు వచ్చి అరే ఇది తీసుకోరా చేసి చెప్పిన ఎవ్వరు లేరు సార్. మా రిలేషన్స్ ఎవ్వరు లేరు సార్. బీ ఫ్రాంక్. అరే సురేష్ చేయని చెప్పినోళ్ళు లేరు. మనమే సొంతంగా గెటాన్ అయ్యి ముందుకెళ్ళాం గానీ ఎవరు సపోర్ట్ ఇచ్చిన లేరు. ఇప్పటికి కూడా లేరు. ఇప్పటికి కూడా వాడిదే చేస్తున్నాడు, వాడేం వెళ్ళిపోతాను ఆలోచించేవాళ్ళు కానీ అరే జాగ్రత్త చూసి చెప్పినోళ్ళు ఎవరు ఇప్పటికీ జాగ్రత్త చూసి చెప్పినోళ్ళు ఎవరు లేరు. మా సురేష్ గారు వాడికి ఏమీ లే అంతే. వాడేం చేయాలి వాడికి ఏమీ లే. అలా అట్లా ఉంటుంది అలా మా వాళ్ళు. బట్ నాకు అంటే సార్ ఆయన నోట్ రాయించుకున్నారు. ఓకే. తర్వాత మీరు ఈ ఈ బిజినెస్ పెట్టడానికి ఆ. మీరు వేరే ఒక ఆయన హెల్ప్ చేసి మీ అది మా బాబాయ్ సార్ దానికి. అది కూడా అది ఇంకో బాబాయ్ ఈయనే ఈయన ఈ వీళ్ళది వేరే ఆఫీస్ ఉంది వాస్తవానికి. అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ చేసిపోయిన తర్వాత బాబాయ్ని సొంతం చేసుకుంటాను బాబాయ్ అంటే అది చేసుకోరా డబ్బులు రొట్టికి ఇప్పిస్తారని వాళ్ళతో మాట్లాడి ఇప్పించాడు. తీసుకున్న అయిపోయింది. వాళ్ళు ఏమన్నా దానికోసం ఏం చేశారు, ఎవరి దగ్గరకు ఉంటున్నావు, ఎవరికి ఎత్తుతున్నావు, డబ్బులు బాధ్యతగా నోట్ రాసాను సరే మళ్ళీ భయమే. నోట్ ఇచ్చాను, తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాలో కొద్దిగా లాభం వచ్చింది. ఓకే. మనం మీటింగ్ పెట్టి వీడు బాగా చేశాడు బేరం, ఫస్ట్ బాగా లాభం వచ్చింది, వాట అడిగారు. అవును బాబాయ్ నోట్ రాయించుకున్నా వడ్డీ ఇచ్చి వాట అయ్యింది బాబాయ్ అన్న. కాదు నీది వరకు సపరేటు, నీ వ్యాపారం నువ్వు చేసుకో, డబ్బులు పెట్టుబడి మేము పెడతాము, మా వాట కావాలన్నారు. బాబాయ్ నువ్వు ఇస్తే డబ్బులు వడ్డీ తీసుకుంటా, లేకపోతే వేరే సార్ తెప్పలు నేను పడతా. నీ వడ్డీ కట్టి నీ లాభం పెట్టుబడి డబ్బులు ఇచ్చి వాడే కూడా బాధపడతా అంటే దాన్ని అయిపోయి మళ్ళీ తీసుకోవాలి, ఆ డబ్బులు వెనక్కి వచ్చేసి. అదేంది బాబాయ్ కనీసం సపోర్ట్ ఇస్తున్నావు కదా బాబాయ్. మళ్ళీ వాట అడిగింది బాబాయ్ అన్న. వాటర్ ఇస్తే ఏమైందిరా నాకు, బాబాయ్ అనే కానుడు అయితే మళ్ళీ నేను పక్క వచ్చేసాను. ఏంటి యాక్చువల్ ఆ బిజినెస్ ఏంటి, మీరు ఏం చేస్తారు? ఇదే పోయింది సేమ్ చేసి ఇప్పుడు చేసేది అప్పుడు చేసింది కూడా. ఇప్పుడంటే నా స్టాఫ్ ఉన్నారు, స్టాఫ్ లేదు మొత్తం ఒక్కనే కదా సార్. ఇది అంటే ఫర్టిలైజర్ షాప్ నుంచి బస్తాలు బుడిసెక్కుని తీసుకొని మేము మిల్క్ చేస్తాం. మిల్క్ చేస్తారు. ఇచ్చినందుకు మాకు కమిషన్ బస్తాకు 10 రూపాయలు కమిషన్ ఇస్తారు రైతు అను మిల్లర్. రైతు మిల్లరు బస్తాకు 10 రూపాయలు అంటే 300 బస్తాకి ఒక 5,000 వస్తాయి. 300 బస్తాలకి 5,000 వస్తాయి. 5,000 వస్తాయి. సో ఇంకా లారీ కానీ మొత్తం కానీ పికప్ కానీ అంతా మీరే మొత్తం. సో వర్క్ అంతా మీరే చేసుకోవాలి. అంతే సార్, అంతే ఎగ్జాక్ట్ మొత్తం చేసుకొని మిల్లర్కి క్వాలిటీ ఇవ్వాలి. ఈ సరుకు ఈ టైప్ ఉందని జాగ్రత్తగా ఎత్తాలి. మళ్ళీ అక్కడ పెండింగ్ పడ్డా మళ్ళీ నా బాధ నేను పడాల్సిందే. మిల్లర్ చెప్పి సర్జీప్ చేసుకోవాలి మళ్ళీ కూడా. ఓకే. అలా చేసుకుంటూ చిన్న కష్టం కాదు సార్, చాలా కష్టం సార్. ఎప్పుడు 24/7 ఫోన్ వస్తూ ఉంటాయి కదా. అసలు తేకుండా సార్ ఎగ్జాక్ట్లీ కాదు. ప్రతి ఫోన్ అటెంప్ట్ చేసింది సార్. ప్రతి ఫోన్ 5 సెకండ్ ఫోన్ ఎత్తాల్సిందే. ఎందుకంటే రైతులు లారీ వాడు కావచ్చు, కమిషన్ కొట్టుడు కావచ్చు, ఫార్మర్ కావచ్చు, మిల్లర్ కావచ్చు, ప్రతి ఫోన్ అటెండ్ చేస్తే మా వ్యాపారం లైక్ కంపల్సరీ ఎక్కడున్నా సరే ఒక పెన్ను, పేపరు, టవరు, మొబైల్ ఛార్జింగ్ 3 చాలు. ఎక్కడ వ్యాపారం చేస్తాను ఎగ్జాక్ట్లీ ఇబ్బంది లేదు. దాని వరకు ఇబ్బంది లేదు. నా వరకు ఎక్కడ కూర్చొని వ్యాపారం చేస్తాను. ఫోన్ వస్తుంది ఆచి పరిస్థితి. ఆ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ చూసుకుంటారు, మాకు ఇబ్బంది లేదు. సరే సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ కింద? 6 ఉన్నారు. 6 గుమస్తారా? 6. ఓకే. 6 మంది వాళ్ళు మీ కింద పని చేస్తారు. అవును సార్. సో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమౌంట్ అప్డేట్ ఇస్తే నేను అప్డేట్ ఇస్తున్నా, వాళ్ళు చేస్తుంటారు పని మొత్తం కూడా. మీకు రైస్ మిల్ ఎన్ని ఉందో? ప్రజెంట్ 2 ఉన్నాయి సార్ నాకు. 2 రైస్ మిల్స్ ఎక్కడ? గుంటూరులో, పొడిగురాల్లో ఒకటి. సో అవి మీ ఓనేనా? పార్ట్నర్షిప్ సార్. ఒక్క నేను చేయలేము సార్, మొత్తం పార్ట్నర్షిప్ సార్. అంతేనా? అంతే. ఎంతకో తీసుకోవడం, వాళ్ళ సపోర్ట్ పెట్టుకుంటారు, మనం సజెస్ట్ ఇస్తుంటాం, పలా సరుకు కొని చెప్తుంటాం, అలా చేస్తుంటాం. అవును సార్. అవును. కానీ అంటే పార్ట్నర్షిప్లో ఈ గొడవలు రావడం ఇవన్నీ గొడవలు దూరంగా ఉంటాయి కదా సార్. 100 రూపాయలు అయితే నాకు ఇష్టమే, ఫరం నిలబడాలి లెక్క కాన్సెప్ట్లో మనం ఉంటాం. సమస్యను ఇప్పుడు ఒక చెట్టు బాగుంటే కాయలు కోసుకుని తింటాం. చెట్టు పోతే ఏం చేస్తాం మరి? ఆ చెట్టు ఎండిపోతే ఏం చేస్తాం? నీళ్ళు పోతే కాయలు తీసుకోవాలి. నువ్వు చెట్టు అడిగితే ఏమైతే? నేను అసలు మ్యాక్సిమం మా పార్ట్నర్స్లో ఆ ప్రాబ్లమ్స్ ఇంతవరకు లేవులేండి. ఎందుకంటే అది 4 ఉంటాం కాబట్టి ఎవరో జాగ్రత్తగా ఉంటారు, ఇబ్బంది లేదు. నా దాని నో డౌట్. అలా పీసులు వెళ్ళిపోవాలి సార్. వాడు తింటున్నాడంటే తిన్నే, మిగిలింది మనకు వస్తుంది. మనం ఎక్కడో తిరుగుతున్నాం, మనకు వాటి చేసిన పని లేదుగా. ఆడుండి చేస్తే ఇస్తున్నారు కానీ ఎందుకు గుడ్ విల్ వెళ్ళిపోయాడు, మంచితనం వెళ్ళిపోయాడు. వాస్తవం అభిప్రాయానికి అంతే.
అంతే సార్ ఎక్కడున్నా కూడా. 1500కి మీ ఇంట్లో ఆ రోజు వచ్చే ఆ డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా సేవ్ చేసి నడిపారంటే సార్ చిన్న విషయం కాదండి. ఎలా ఎలా చేశారండి అసలు? ఆ టైం మీకు ఎంత అనిపించారు? ఎలా అనిపించింది అసలు అది? అంటే చేయగా అంటే ఆ మెమొరబుల్ అంత నిండిపోయింది సార్ అది వాస్తవానికి. ₹300 రెంట్, ₹300 ఇంటి రెంట్. ₹100 కరెంట్ బిల్ వచ్చింది. ఓకే. బియ్యం, పాలు వగైరా వగైరా పోతే ఇంక 300 మిగులుతుంది దాంట్లో. ఇంకా 300 మిగిలినాయి. నేను చూసా డైరెక్ట్ ఖర్చు రాసేటప్పుడు నా ఫస్ట్ నుంచి కూడా ప్రతి రూపాయి ఖర్చు రాస్తా సార్. ఏ ఖర్చు పెట్టినా సరే ప్రతి రూపాయి రాస్తా. అవును. మన చెడు రోజు కూడా ఈ రోజు కూడా చెడు ఖర్చు పెట్టు, మంచి ఖర్చు పెట్టు. ₹10,00,000 డబ్బులు తెచ్చామంటే 10,00,000 సాయంత్రం లెక్క తేలాల్సిందే. అది తేల్చి నేను ఇంటికి వెళ్ళను. ఎక్కడ ఖర్చు పెట్టాం, ఎక్కడ పారేసుకున్నాం, పోయినా సరే పోయిన డబ్బులు పోయినా రాసుకుంటా. ఆ మోటివ్ మా పెదనాన్న నేర్పాడు మాకు. అరే ఎక్కడేం ఖర్చు పెట్టు, మంచి ఖర్చు పెట్టు, చెడు ఖర్చు పెట్టు, ప్రతి రూపాయి లెక్క రావాలి. వస్తే రాసుకుంటాం. ఇది అది అనవసరం ఖర్చు పెట్టావు, కొట్టేసుకో. నెక్స్ట్ మంత్కి తగ్గుద్ది. నేను కూడా మా పిల్లలకి అదే చెప్పాను సార్. నువ్వు 10,000 వాడు, తిను, ప్రతి రూపాయలు ఎక్కరాయి. దీనిలో మనకి ఏది మంచిది అది చూసుకుని తీసేయమని చెప్పాం. మా పిల్లలకి ఇదే అలవాటు. మన తిరుపతి వెళ్ళాము, డబ్బులు ఇచ్చాం, పెద్దలు లెక్క చెప్పమని చెప్పి మొదలు లెక్క చెప్పాడు. ఏం దీని మా ఏకష్టం ఖర్చు పెట్టాం, నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఈ ఖర్చు పెట్టకుండా మనం చేసుకోవాలి. ఒకటి అని చెప్పాడు. ప్రతి ఒక్కటి పెన్ను పేపర్ పెట్టాల్సిందే సార్. ఏ పని చేసినా సరే నో ఒకటి మాట్లాడపలేదు. ఫస్ట్ అలా అలవాటు చేశారు, అలా ముందుకు వెళ్ళిపోయింది సార్. పంపించారు. అదే ఈరోజు నాకు ఒక మంచి విషయం అంటే నాకు ఎప్పుడో చిన్నప్పుడు చెప్తే మేము వెళ్ళలేదు కానీ సరే శివ అర్థమైందా? ప్రతిరోజు మనం ఖర్చు పెట్టింది రూపాయి అయినా మనం రాసి రాయాలి సార్. అది రెస్పాన్సిబిలిటీ, రాయాలి, మన బాధ్యత అది. రూపాయి సార్, డబ్బు అండి అది. అయిపోతాలా ఈరోజు 10,000 జేబులు ఉన్నాయంటే 10,000 లెక్క రాసుకొని పెట్టుకోవాలి. నా దగ్గర పెన్ను పేపర్ కొంట చూసుకోండి, కంపల్సరీ రాసేసుకుంటా. డబ్బులు పెట్టి లెక్కేసుకుంటా, రాసుకుంటా, సాయంత్రం రాసుకుంటా. జారిపోయినా సరే జారిపోయిన డబ్బులు రాసుకుంటా కంపల్సరీగా. రూపాయి 100 పక్కన మాకు డబ్బులు పోయినాయి చేస్తారు. అక్కడ డబ్బులు పోయిన ఖర్చు, అక్కడ ఖర్చు రాసేసి పక్కన పెట్టుకుంటా, సాయంత్రం లెక్కేసుకుంటా. చేయాలి, చేయబోదు ఎలా సార్. అయితే డెఫినెట్లీ గైస్ ఇది మాత్రం నిజంగానే ఆయన చెప్పినట్టు ఎంతమంది ఫాలో చేస్తారో పక్కన పెట్టేస్తే మాత్రం సక్సెస్ఫుల్గా నా ముందు కూర్చున్న వ్యక్తి మాత్రం ఎవ్రీ డే ఆయన ఖర్చు పెట్టేది రాసి ఈరోజు ఈ స్టేజ్లో నేను ఆయన నెంబర్స్ చెప్పను కానీ చాలా పెద్ద నెంబర్స్ ఆయన అర్న్ చేసేది. మీ పెళ్ళప్పుడు ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మీ పెళ్ళప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. నాకు అలా అడగలో మర్చిపోయారు యాక్చువల్లీ. ఆ పెళ్లి ఇన్సిడెంట్ చెప్పండి. నాకు 2005 ఆగస్టు 11 మ్యారేజ్ అయింది సార్. ఓకే. అంటే జూన్లోనే చూశాను అమ్మాయిని. జూలై 2 నెలలు గ్యాప్ వచ్చింది. ఓకే. నా బాగా గుర్తు, నా లగ్గాల డానికి డబ్బులు లేవండి, అమౌంట్ లేదు నా కాడ. ఇంటి పక్కన 10,000 అప్పించి పేరాపు సురేష్ అన్నాడు. ఇంటి పక్కన చుట్టాల నుంచి డబ్బులు లేవంటే 10,000 ఇచ్చి 10,000 నా దగ్గర డబ్బులు తీసుకొని కార్లు పెట్టుకొని చుట్టాలను తీసుకెళ్ళి ఫంక్షన్ చేసుకుని వచ్చాను. అవునా? లేవు, ఎగ్జాక్ట్లీ సార్. నా పెళ్ళప్పుడు నాకు బాగా డబ్బులు లేవు. వాళ్ళు పిల్లల్ని ఇస్తా చేసుకోవడం అంతే, అదే కాన్సెప్ట్. 10,000 తీసుకొని చుట్టాలను వెహికల్ పెట్టి తీసుకెళ్ళి ఫంక్షన్ చేసుకుని వచ్చాను 2005లో. సో అయితే మేడం వచ్చి మీ అదృష్టాలు 100% సార్. నాకు మొత్తం స్పోర్టివ్ కానీ చెప్పడం కానీ మా మిస్సెస్ వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది. 100% దాన్ని అగ్రి. తను కోపడ్డా సరే నేను నవ్విస్తాను, ఆ తరే నడిచినా సరే నవ్విస్తాను. అబ్బో, తను బాధపడితే పక్కన కూర్చుంటా. 100% అండి. దాని పక్క సపోర్ట్ మాత్రం మా మిస్సెస్ కానీ 100%. అది వచ్చాక నాకు కలిసి వచ్చింది. మేడం పేరండి కుమారి. ఓకే. పిల్లలు వచ్చి పెద్ద అబ్బాయి పేరు చైతన్య ప్రభు కుమార్. ఓకే. చిన్న అబ్బాయి ఉమాశంకర్ సత్యప్రభాస్. చిన్న అబ్బాయి పేరు. ఓకే. ఏం చదువుతున్నారు? ఇద్దరు బీటెక్ సెకండ్ ఇయర్ అండి. బీటెక్ ఇద్దరు. అయితే మేడం వచ్చిన తర్వాత మీ లైఫ్ టర్న్ అయ్యి 150% సార్. అది ఈ వీడియో తను వచ్చి వేళ విశేషం తెలియదు, తను చేసుకోవడం తెలియదు, కానీ చేసుకున్నాక వెనక్కి తిరిగి చూసింది లేదు నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పారా? కానీ ఒకటి ఇంక చూస్తాం సార్, వెళ్ళ చెప్పాల్సి పైన ఉంది సార్. కిందకే చెప్పరు, పక్కనే ఉంటుంది, చెప్పాల్సి పైన ఉంది. ఇలా పక్కనే ఉంటారని చెప్పేసి అలా అనుకోండి. ఇప్పుడు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ కుమార్. అది ఇది కరెక్ట్ లేదు సార్. మనం తినబద్దు చెప్పకూడదు, అంతే పక్కన చెప్పే మాటలు సార్. అదేనండి, మీ కష్టానికి ఒక లైఫ్ సపోర్ట్ లాగా నిలబడడం వల్ల అంతే మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళ మిమ్మల్ని నిలబెట్టి మీకు ఆ ధైర్యం ఇచ్చి పంపించారంటే వాళ్ళ వల్లే.
చాలామంది గొడ్డు వచ్చిన వేళ పిల్ల వచ్చిన వేళ అంటారు చూడండి, అది మా మిస్సెస్ వచ్చిన వేళ. అంతే సార్, పక్కా సార్. మరి గారు చాలా థ్యాంక్ యూ. నేను ఇంత ఆనందంగా మాట్లాడుతున్నాను కృష్ణ వచ్చానంటే. ఏదండి తను కోపపెడితే నవ్విస్తాను ఇప్పుడు కూడా. అరిసిద్ది అనుకో నేను అసలు కోపడను, అరువు తర్వాత మామూలుగా అంతేనా? అంతే, బాబా ఎగ్జాక్ట్లీ. నిన్న మాట్లాడుతున్నప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు సార్. ఎవరో రైతు మీ దగ్గరికి వచ్చి ఎక్కువ బంగారం ఉంది నేను కొనుక్కుంటాను, మీ దగ్గరకు వచ్చి 10 lakhs ఇది అడిగారు అన్నారు. అవునవును సార్, అవును సార్. అది ఒకసారి ఏంటి చెప్పండి. అంటే అతను మాకు రైతు తెలుసు, ఫార్మర్ తెలుసు, ఓకే. డైలీ కలుస్తుంటాడు. ఎట్లా వచ్చి సురేష్ పలానా చోట బంగారం తక్కువ ఇస్తారంట, వాళ్ళకి భూమి దొరికిందంట, ఇల్లు కట్టేటప్పుడు బిల్లు పడేస్తాం కదండి, భూమిలో దొరికింది, నిధి దొరికింది, వాళ్ళ డబ్బులు కావాలంట, గవర్నమెంట్కి చదివితే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఏం ఇవ్వరంట అని చెప్పి అతనికి ఆశ చూపించారు. అయితే అతను నా దగ్గరకు వచ్చాడు, కూర్చోరికి సురేష్ బియ్యంని ఇద్దరు కలిసి బంగారు షాప్కి వెళ్ళాం, ఒరిజినల్ బంగారం అని చెప్పాడు. నేను నమ్మలు, వద్దమ్మా ఈ మోసం చేస్తారు వద్దని చెప్పన్నా, మాకు కాదన్నా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇచ్చాడు ఫ్రీగానే, డబ్బులు తీసుకోలేదండి. వాటి 2 grams అయినా 3 grams అయినా సరే డబ్బులు తీసుకోవాలి. మళ్ళీ నా కాడికి వచ్చాడు, అన్న సురేష్ అని చూడండి, మళ్ళీ వెళ్ళాం, మంచి బంగారం అయింది, షాపులు టెస్టింగ్ పెట్టి మంచి బంగారం వచ్చింది. సెకండ్ టైం కూడా వచ్చి ఇచ్చిపోయేటప్పటికి ఆ రైతుకి ఆగట్లా పాపం. ఓకే. ఎట్లా తెచ్చుకోవాలి, నా కష్టాలు ఉన్నాను, అప్పులు తెచ్చుకోవాలని చెప్పేసి. దానికి మా బ్రదర్ ఓన్ బ్రదర్ వచ్చేసి, అన్న ఇదేందని ఎంత తక్కువ ఇస్తారు, కేజీ 10 లక్షలు బంగారం ఏంది, చిత్రంగా ఉంది, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అంటే, నువ్వు 1 కిలో కొనుమన్నాడు. ఒకటి అన్నాను, మనది కాదు మనకి వద్దు, కష్టపడితే రూపాయి వస్తుంది, మనకు వద్దని చెప్పేది. సరే అయితే డబ్బులు 10 లక్షలు క్యాష్ ఇచ్చేసాను, మా బ్రదర్ తోటి పంపించి అతనితో ఒకటి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడని దర్యాబు కర్ణాటక హుబ్లీ ఓకే. బల్లిగాంధీ హుబ్లీ వెళ్ళారు. మార్నింగ్ 6కి బయలుదేరారు, నైట్ బయలుదేరారు, మార్నింగ్ 10:30కి అక్కడ చేరారు. అంటే అప్పుడు అప్డేట్ ఇస్తున్నాడు. ఒక 2 పెద్ద కొండల మధ్యకి వెళ్ళారండి, కారు ఆపేసి ఎవరు వాళ్ళ ఆ రైతుని ఒక్కడే వెళ్ళాడు. ఎవరు ముందే వాళ్ళ అంత అప్డేట్, ఎవరు తీసుకురామాకండి, పోలీసులు చూసి లాక్కొని పోతారు, జాగ్రత్త అని చెప్పి తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. ఒక ముసలాయన, ఒక చిన్న పిల్లగాడు. ఓకే. అంటే ముసలోడికి ఏం చెప్పారో తెలియదు, పిల్లగా తెలియదు. వీళ్ళు పోగానే కాళ్ళ దండం పెట్టారు, మీరు మా దేవుళ్ళు అండి, మమ్మల్ని ఆదుకుంటున్నారు, బంగారం అని చెప్పేసి. వాడు చెప్పిన కిలోకి 2 కిలోలు ఇచ్చాడు. 2 కిలోలు ఇచ్చాడు అంటే అంత బరువు సంచులు ఇచ్చాడు. చూస్తే దాని పసుపు కొంచెం చల్లుంది దాని మీద, బంగారం మీద. ఏందా పూజ చేయించామండి, భూములు కాదండి, మళ్ళీ ఇబ్బంది, పూజ చేయించాను సార్ అని చెప్పేసి. అతనికి పైన బంగారం కనబడుతూ ఉంది, ఏదో పసుపు కుంకుమ నిమ్మకాయలు చెల్లి ఇచ్చాడు. ఇతనికి మా రైతుకి ఆగలా పాప, గబగబ వచ్చేసాడు. మా తోడు అప్పుడు తెస్తా అన్న, మేము ఏదో పోలేదు అక్కడికి, ఆ కొండ లోపలికి ఇక్కడ తీసుకెళ్లారు, ఇది ఇచ్చి పంపించారు. అది వాళ్ళు దయచేసి అక్కడికి ప్యాకెట్ ఓపెన్ చేయలే, హుబ్లీలో కారు స్టార్ట్ చేసి మా ఊరు వచ్చింది, కారు ఆపలేదు సార్. మళ్ళీ ఇంకో దొంగ కొట్టుకొని పోతాం, వాళ్ళకి బ్యాచ్ సపరేట్ ఉండదంట వాస్తవం. తర్వాత మాకు తెలిసి మేము కనుక్కుంటే ఇక్కడ 2 ఉంటారు, ఇక్కడ 20 మంది ఉంటారు. వీళ్ళు ఏమైనా పోలీసులు తీసుకొస్తే మొత్తం అటాక్ చేయడానికి, అదొక మాఫియా సార్ అంతా. రీసెంట్గా మాకు 2 weeks బ్యాక్ మళ్ళీ కాల్ వచ్చింది, సేమ్ బంగారం కావాలా అని చెప్పేసి. అమ్మ నాకు ఫోన్ చేయొద్దు, నాకు వద్దమ్మా అని చెప్పా. సార్ కేజీ 20 లక్షలు సార్ అని చెప్పన్నారు. 20 కాదు ఫ్రీజ్ నాకు వద్దని చెప్పన్నా. ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఉన్న పీపుల్కి 100% చెబుతున్నాను, అన్నమస్ కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. దయచేసి బంగారం తక్కువ రేటు ఇస్తాను ఎవరు కొనొద్దండి, ఎవరికి ఓరికే రావు, వాళ్ళు అమ్ముకుంటా వాళ్ళు చేస్తారు, మీకు చదువుతారు. ఈజీ సార్, మెయిన్ ఉన్న వ్యవస్థ ఈజీ మనీకి అలవాటు పడ్డారు సార్. తొందరగా పెద్ద అవుతాం, తొందరగా సంపాదిద్దాం అంటే ఉన్న ఖర్చులు మెయిన్, వాళ్ళు పెద్ద అవుతాం కాదు, ఉన్న ఈఎంఐలు కట్టుకోలేక, ఖర్చులు చెప్పుకోలేక, ఆ బాధతోటి ఈజీ మనీ బాగా చేస్తున్నారు. లేచి దాని చోళ్ళు పోవద్దండి. బంగారు తీసుకొచ్చాడికి అయిపోయింది, షాప్ కాడికి వెళ్ళా, ఆ సత్తు బంగారం అన్నాడు, వీడు గుండె ఆగింది అయితే. దరిదాపుగా 10 years అవుతుంది, 10 లక్షల రూపాయలు. అసలు ఒక్క సెకండ్లో పోయినాయి సార్ 10 లక్షలు అండి. ఇప్పుడు అనవసరం చాలా మందికి వస్తాయి కానీ బయట చెప్పుకోలేరు కానీ చెబుతున్నా సార్. దయచేసి బంగారం ఫ్రీగా ఇస్తాను, తక్కువ రేటు ఎవరు కొనొద్దండి, మొత్తం మోసపూరిత ప్రపంచం. ఫ్రాంక్లీ చెప్పాల్సిందే, ఈ పక్కన ఎవరు నమ్మాకండి, నా సజెషన్ ఒకటే లెక్కండి, మోసం కూడా నాది. సో ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ టౌన్స్లో ఉన్న వాళ్ళకి, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి బంగారం ఇస్తామనో, లేకపోతే తక్కువలో దొరుకుతాయనో, లేకపోతే ఇక్కడ కట్టండి అనో, ఇవన్నీ నమ్మకండి.
ఇప్పుడు ఆయన చెప్పిన లైవ్ ఎగ్జాంపుల్ 10 లక్షలకి ఏదో ఇస్తా అంటే ఫస్ట్ 1 గ్రాము 2 గ్రాములు ఫ్రీగా ఇచ్చి అది మిమ్మల్ని నమ్మించి ఆ తర్వాత ఒక 10 లక్షలు తీసుకొచ్చి ఇలాంటి స్కాములకి ప్లీజ్ అసలు వాటికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక కష్టపడి మీరు ఆ డబ్బుని అప్పు తెచ్చో ఏదో ఒకటి చేసి మీరు పెట్టిన దానివల్ల మీ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. ఇలాంటి వాటికి మాత్రం పోకండి. ఇందుకోసమే ఈ షోకి ఇలాంటి థాట్స్తో ఎవరు వచ్చినా కూడా నేను ఐ వాంట్ టు టెల్ దిస్ అనే అనుకునే ప్రాసెస్ని నేను పెట్టాను. యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఒక రైతు పాపం అంత కష్టపడి ఉంటే 10 లక్షలు మీదే తీసుకొని ఆశతో అది కట్టడానికి ఇన్ని కష్టాలు పడతా ఉంటాడు. మనలాడిపోయారు పాప. సో ఈజీ మనీకి వెళ్ళొద్దు. ఏ ప్లేస్ అయినా అది సిటీ అని కాదు, టౌన్ అని కాదు, విలేజ్ అని కాదు, ఎవరైనా ఈజీ మనీకి వెళ్ళొద్దు. కష్టపడింది మనకొచ్చేది మనకు వస్తుంది అంతే. ఇది మనకు రాసి పెడితే మనకు వస్తుంది. డోంట్ గో ఫర్ ఈజీ మనీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఇది ఇన్స్టెంట్ ఆఫ్ కోర్స్ ఇలాంటి నేను చూస్తుంటాం వింటుంటాం, కానీ సమ్వేర్ నా రెస్పాన్సిబిలిటీగా నేను చెప్పాలి కాబట్టి. సో డోంట్ గో ఫర్ ఇట్. ప్లస్ ఐఎమ్ సో హ్యాపీ దట్ లైక్ యూ షేర్డ్ యువర్ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, మీ పర్సనల్గా మీ ఇంట్లో విషయాలు అవ్వచ్చు, మీ జరిగింది అవ్వచ్చు, మీ జర్నీ అవ్వచ్చు, మీ బిజినెస్ అవ్వచ్చు, మీ ప్రాసెస్ అవ్వచ్చు. అంటే ఇవన్నీ కూడా హానెస్ట్గా మీరు కష్టపడి శక్తిగా మీరు కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఇంత పెద్ద నెంబర్లో ఉన్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. ఈ థాట్స్ని షేర్ చేసుకోవడం కోసంగా చాలామందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మీరు పేపర్లో పెన్ను రాకపోయినా అట్లీస్ట్ మొబైల్లోనే నోట్ చేసుకోండి మీరు ఏ ఖర్చు పెడుతున్నారని. మీరు ₹1 ఖర్చు పెట్టినా మీ నోట్స్ మీ ఫోన్లే కాబట్టి దాంట్లో అన్నా నోట్ చేసి పెట్టుకొని దేనికి ఖర్చు పెడుతున్నాం అని తెలిస్తే ఆ రోజుకి వాల్యూ ఉంటుంది అనేది ఆయన. సో యాక్చువల్లీ నేను ఈ గ్రేట్ థాట్స్ అనే ప్రోగ్రాంలో సార్ యూ డోంట్ బిలీవ్ అండి, ఈ గ్రేట్ థాట్స్ అనే ప్రోగ్రాంలో బిజినెస్ ప్రమోట్ చేయడం కోసంగా అట్ ద సేమ్ టైం వాళ్ళ థాట్స్ని షేర్ చేసుకోవడం అనే పాయింట్లో నేను స్టార్ట్ చేసింది. ఓకే సార్. కానీ కొంతమంది బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కోసం వస్తారు. కానీ ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఓకే సార్. ఓకే సార్. రియల్ హీరోస్ కాదు, రియల్ హీరోస్ మీరే. వెరీ ఆనెస్ట్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఎంత ఆనందంగా ఉన్నానంటే యాజ్ అ డైరెక్టర్గా మేము కథలు రాస్తాం కదా, అవును సార్. మేము స్టోరీ రాసినప్పుడు ఇలాంటి వాటిని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఓకే సార్. మీలాంటి కథలు మాకు అదే ఓకే సార్. ఓకే సార్. ఆ కథల్లో నుంచే మీరు రాసే పెన్ను పేపర్ పెట్టి రాసిన పాయింట్లే ఇవన్నీ. అదే సార్. అవును. మీ కష్టంతో పాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఈ గ్రేట్ థాట్ షోలో ఒక మంచి థాట్స్ని మీరు నాకు ప్రజెంట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఇది ఎంతో మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఓకే సార్.